వచ్చిన భాగాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈ బైబిల్ పఠనంలో సొంతవేద బైబిల్ నుండి కొన్ని విషయాలను మరలా పాత విషయాలే కానీ కొత్తగా మనం అధ్యయనము చేస్తాం. గడిచిన కొన్ని దినముల నుండి శత్రువైన సాతానుడు ఎన్ని విధాలుగా మనల్ని శోధిస్తాడు, ఆ శోధనల్లో మనం ఎలాగున జయము పొందాలి అనే విషయాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 27వ వచనం. మార్క్స్ వార్త 14వ అధ్యాయము. అప్పుడు యేసు వారిని చూచి మీరందరూ అభ్యంతరపడెదరు. గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తరువాత లూకా సువార్త 7వ అధ్యాయము 23వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 23వ వచనం. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాడు. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. శత్రువైన సాతానుడు ఎన్ని రకాలుగా శోధిస్తాడు అనే విషయాలను మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. కాబట్టి మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేసుకుందాం. చేయండి. ప్రవేశించండి తను మీ మాతో ఏ విధంగా మాట్లాడుతుందండి, ఆ శోధన తండ్రి భయపడతాను ఏ విధంగా ఉపయోగించలేదండి అని మీరు దర్శనం మాట్లాడకండి. నాకు వాక్యాలు దాన్ని సత్యతండి అని తెలుసుకున్నలాగా దాన్ని ఏ విధంగా శోధిస్తాను నేను ఎలాగైతే నేను తలపించుకోవాలో మీకు వాక్యం ద్వారా తండ్రి నాకు ప్రార్థన ద్వారా తండ్రి ఏ విధంగా తప్పించుకోవాలి మీరు నాకు తెలియజేస్తానని కృష్ణంగా అడిగాను. ఆమేన్. ఇప్పుడు మనము గడిచిన దినములలో బైబిల్ పఠనం కొరకై శోధకుడు ఎన్ని విధాలుగా మనల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తాడు, ఆ ప్రయత్నాల్లో మన విశ్వాస జీవితం, మన ఆత్మీయ జీవితం, మన సేవ జీవితం ఎలా ఉండాలి అనే విషయాలను మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు మనం సీన్ గురించి ధ్యానించాం, డబ్ల్యూ గురించి ధ్యానించాం. ఈరోజు మనము 5 రకాల ఎఫ్ల గురించి ధ్యానం చేస్తాం. చూడండి, ఏంటి 5 రకాల ఎఫ్లు? ఎఫ్ ద్వారా కూడా శోధిస్తాడు, ఆ ఎఫ్ను కూడా మనం ఎలా జయించాలి అనే విషయాన్ని అధ్యయనం చేస్తాం. మొదటిది మత్తయి సువార్త 13వ అధ్యాయం. దాని ముందుగా మనం చూస్తే మొదటి 3 మాటలు చూద్దాం. మొదటి దాంట్లో 3 సైడ్ హెడ్డింగ్లు ఉంటాయి. మొదటిది ఏంటిది అంటే అపోస్తల కార్యం 16వ అధ్యాయము 31వ వచనం. మొదటిది అపోస్తల కార్యం 16వ అధ్యాయము 31వ వచనం.
అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. కాబట్టి మొదటిది ఏంటంటే ఫెయిత్. మొదటి ఎఫ్ ఏంటి? ఫెయిత్. ఏమని పిలవాలి దాన్ని? ఫెయిత్. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. ఆ ఫెయిత్ ఏమేం చేస్తుంది అంటే, మొదటిది మనల్ని రక్షణలోకి తీసుకొస్తుంది. మొదటిది ఏం చేస్తుంది? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఫెయిత్ ఏం చేస్తుందంటే, మనల్ని యేసు యందు విశ్వాసం ఉంచి ఒక వ్యక్తి రక్షింపబడేటట్టు ఒక విశ్వాసిగా తయారు చేసేది ఏంటంటే ఫెయిత్. ఎలా రక్షింపబడతామంట? మీరు విశ్వాసము ద్వారా ఎంత ఘోరమైన పాపి అయినా, తను త్రాగుబోతైనా, తిరిగిపోతైనా, సోమరిపోతైనా, దొంగ అయినా, తర్వాత దోపిడీదారైనా, హేతువాదైనా, మర్డరిస్ట్ అయినా, ఆకురవుడైనా, చిల్లర రౌడీ అయినా, ఏ వ్యక్తి అయినా కావచ్చు, తను ఆ కరుడు కట్టినటువంటి రాడికల్స్ అయినా, టెర్రరిస్టులు అయినా, ఉగ్రవాదమైనా, ఈ యొక్క వ్యక్తి రక్షింపబడాలంటే దేనివల్ల రక్షణ పొందుతారంట? విశ్వాసము, కృప. విశ్వాసము లేకుండా కృపకు మనం అర్హులం కాలేము. కాబట్టి విశ్వాసం ఉంచటం వలన మనం కృపకి మనల్ని అర్హులుగా చేస్తాం. హాల్ టికెట్ ఉంటేనే మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటట్లు చేస్తాం. అంటే ఇప్పుడు హాల్ టికెట్ అనేది ఏంటంటే విశ్వాసం అని. తర్వాత మనం అటెండ్ అవుతాం, ఎగ్జామ్ హాల్లోకి వెళ్తాం. తర్వాత పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది తర్వాత విషయం. అయితే కృప ఏం చేస్తుందంటే మనల్ని రక్షిస్తుందంట. కాబట్టి మొదటిది ఏంటంటే ఫెయిత్. చూడండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయము 34 వచనం. ఆ ఫెయిత్ ఏం చేస్తుంది? ఇంకా ఆ ఫెయిత్ మనల్ని ఇంకా ఏం చేస్తుంది? అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము. కాబట్టి ఆ విశ్వాసమే మనల్ని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. ఒక విశ్వాసి తన జీవితంలో ఉన్న కొరతలు, ఇబ్బందులు, అవసరతలు, అక్కరలు, మానసికమైన ఒత్తిడులు, ప్రమాదాలు, సమస్యలు ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసే శక్తి దేనికి ఉందంట? విశ్వాసానికి ఉంది. మన జీవితంలో ఎన్ని రకాల కొరతలైనా ఉండొచ్చు. అన్నిటికంటే బలమైనది ఏంటంటే దేహపరమైనటువంటి అస్వస్థత. అంటే అది కూడా ఒక లోపం, ఒక కొరత మనం. కాబట్టి విశ్వాసము ద్వారా మనము ఏం పొందుతామంట? రక్షణ మాత్రమే కాదు, స్వస్థత కూడా పొందుతాం. విశ్వాసం ద్వారా మనం ఏం పొందుతాం? స్వస్థత కూడా పొందుతాం. కాబట్టి ఈ విశ్వాసము నుండి మనల్ని శత్రువు ఓడిస్తాడు. ఎందుకంటే మనం రక్షణ పొందుతాం, మనం స్వస్థత పొందుతాం, మన అవసరాలు తీర్చబడతాయి, మనము మేలు పొందుతాం. కాబట్టి దీని నుండి మనల్ని సాతానుడు ఏం చేస్తాడు? శోధిస్తాడు. అంటే విశ్వాసములో మనకు లోపాలని మన జీవితంలో నూరిపోస్తాడు. ఏం నూరిపోస్తాడు? లోపాలు. అంటే విశ్వాసఘాతకులుగా, విశ్వాసహీనులుగా, విశ్వాసపు భ్రష్టులుగా మారుస్తాడు వాడు. అంటే వాడు శోధించినప్పుడు మనం ఏమేమి కోల్పోతాం? రోజు రోజు కొంచెం కొంచెం మనలో ఉన్న విశ్వాసం ఏదైతే ఉంటుందో బలమైనది, దాన్ని కొంచెం కొంచెము తగ్గిపోతూ లోకానుసారంగా మనం మారిపోతాం. అంటే అవిశ్వాసిగా మారిపోతాం. దాని వలన మన జీవితంలో అద్భుతాలు పోగొట్టుకుంటూ ఉంటాం. చూడండి, ఇప్పుడు మొదటిది రాసుకుందాం. ఇప్పుడు దాకా సైలెంట్. మొదటిది ఏంటిది అంటే
ఫెయిత్లో లోపం ఉంటే, ఫెయిత్ ద్వారా శోధింపబడితే మనం ఏం పోగొట్టుకుంటాం? మత్తయి సువార్త 13వ అధ్యాయము చివరి వచ్చిన చదువు 58 ఏదో అంతటి. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అది అంటే అద్భుతాలు చూడవలసిన మనం విశ్వాసం ఫెయిత్ వలన మనం ఏం చూస్తామంట? అనేకమైన అద్భుతాలు చూస్తాం. వ్యక్తిగతంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా, కుటుంబపరంగా, సేవపరంగా ఒకదాని తర్వాత ఒకటి అద్భుతాలు చూస్తామంట. ఏముంటే? విశ్వాసం ఉంటే. కానీ మన జీవితంలో సాతానుడు ఏం చేస్తారంటే, ఎలా శోధిస్తారంటే ఒక్కొక్క అద్భుతానికి మన జీవితాన్ని దూరము చేస్తాడు, నిరాశపరుస్తాడు. ఇంక ఈ అప్పులు తీరవు, నీ కుటుంబంలో గొడవలు తీరవు, నీ ఆరోగ్యం మెరుగుపడదు, నీ సమస్యలు పరిష్కారం కావు, మీరు ఆశీర్వదించబడరు. ఇక మీ బతుకులు ఇంతే, మీ బతుకులు ఇంతే. ఇక ఎవడు మిమ్మల్ని మార్చలేడు, మీ తర్వాత మారదు, మీ సమస్యలు మారవు, నీకు ఇంకా ఉద్యోగం రాదు, నువ్వు ఇంకా పాస్ అవ్వలేవు, నీకు ఇంకా పెళ్ళి కాదు, నీకు ఇంకా చదువు రాదు, నువ్వు ఇంకా సంతానం పొందలేవు, టైం అయిపోయింది, ఇంకా ఇక నువ్వు పిల్లలు లేకుండా ఉండాల్సిందే. కాబట్టి ఇలా రకరకాలుగా మీ ఓనర్ ద్వారా, మీ పై అధికారి ద్వారా, నీ కంపెనీ ద్వారా, మీ యజమాని ద్వారా, లేక నీ అత్త ద్వారా, నీ మామ ద్వారా, లేక నీ బావ ద్వారా, నీ భర్త ద్వారా, నీ ఆడపడుచు ద్వారా నువ్వు కోలికలేవు, నువ్వు శోధిస్తూనే ఉంటావు. ఇంతగా బాధపడుతున్నావు. ఎందుకమ్మని బతకడం? ఎన్నేళ్ళు అలా జీవిస్తావు? అలాంటి త్రాగుబోతుడికి దగ్గర ఎట్లా కాపురం చేస్తావు? అలాంటి భార్యతో నువ్వు ఎలా జీవిస్తావు? కాబట్టి ఇలాంటి కష్టాలలో నువ్వు ఎంతకాలం బతుకుతావు? నువ్వు అనుకున్న మంచి రోజులకి ఎప్పుడు నీకు రావు. నువ్వు నమ్మదిక. మంచి రోజులు వస్తాయి అనుకోవద్దు. నువ్వు స్థలము కొనలేవు, నువ్వు ఇల్లు కట్టుకోలేవు, నువ్వు ఎన్ని పరీక్షలు రాసినా పాస్ అవ్వలేవు, నీకు ఉద్యోగం రాదు. ఎన్నిసార్లు ట్రై చేయి, నువ్వు ఈ దేశాలకు వెళ్ళలేవు, అక్కడ ఉన్నతమైన చదువులు కూడా చదవలేవు. ఇక అంతే. ఇలాగున శత్రువు ఏం చేస్తుంటాడు? మనల్ని శోధిస్తూ ఉంటాడు. స్నేహితుల ద్వారానో, అమ్మనాన్న ద్వారానో, తోడబుట్టిన వాళ్ళ ద్వారానో, బంధువుల ద్వారానో, లేదంటే విశ్వాసంలో సంఘంలో ఉన్న విశ్వాసుల ద్వారా కానీ, నాయకుల ద్వారా కానీ నీ బతికి మారదు. నువ్వు ఇంతే. అంటే కొంచెం కొంచెం విశ్వాసము బలపడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మనలో అవిశ్వాసాన్ని నూరిపోస్తారు. అంటే మనం ఫెయిత్లో తారాస్థాయికి చెల్లకుండా, తారాస్థాయికి చేరుకుంటే ఏం చూస్తామంట? అనేకమైన అద్భుతాలు చూస్తాం. కానీ వాడు తారాస్థాయికి వెళ్ళకుండా ఏం చేస్తారంటే విశ్వాసాన్ని చల్లగిరిచి శోధించి శోధించి అది అచ్చుడు ఇచ్చుడు, అచ్చుడు ఇచ్చుడు కృంగతీస్తాడు, విజయం పొందకుండా చేస్తాడు, అద్భుతం చూడకుండా చేస్తాడు. కాబట్టి మనం దీన్ని జయించాలి. దీన్ని మనం ఏం చేయాలా? జయించాలా. దీన్ని జయించాలా? నా జీవితంలో, నా కుటుంబంలో, నా సంఘంలో నేను అద్భుతాలు చూడాలి అనుకుంటే మనము దగ్గర ఉండవలసిన ఆయుధం ఏంటి? ఫెయిత్. మన దగ్గర ఉండాల్సిన ఆయుధం ఏంటి? ఫెయిత్. ఫెయిత్ అనే ఆయుధం ఉంటే అద్భుతాలు చూస్తాం. లేదా ఆ ఫెయిత్ కనుక మనం శోధింపబడి కోల్పోతే, అవిశ్వాసిగా మారితే ఏమవుతాయి? ఒక్కటి కూడా మనం అనేకమని రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ఏమని రాశాడు? అనేకమైన అద్భుతాలు చూడవలసిన మనం ఫెయిత్ కనుక లోపిస్తే, బలహీనపరచబడితే ఒక్క అద్భుతాన్ని కూడా మనం ఏం చేయలేం. అనేకం కాదు కదా, కనీసం ఒక్క అద్భుతాన్ని కూడా మన జీవితంలో చూడాలి. చూస్తారు ఎంత విచిత్రము. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే శోధిస్తాడు. ఏ విషయంలో? బైబిల్లో కానీ ఎలా శోధించాడో ఒక ఉదాహరణ చూద్దాం. కేవలం అది ఉదాహరణ కొరకు మాత్రమే చూస్తారు.
37వ అధ్యాయం యెషయా గ్రంథం 37వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఏమని చెప్తున్నాడో చూడండి. 10వ వచనం. యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగించబడినది చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత ఎవరు నూరుకొస్తున్నారు? ఎవరు నమ్మారు వీళ్ళు? ఆకాశమునకును భూమికిని సమస్తమునకు సృష్టికర్త అయినటువంటి జీవము గల దేవుని నమ్మాడు హిజ్కియా. ఎవరు నమ్మాడు? సర్వ సృష్టికర్త, మహోన్నతుడు, భూపతులకు అధిపతి, అందరికంటే పరిణామము కలిగిన వాడు, సర్వశక్తివంతుడైన దేవుని నమ్మితే ఈ శత్రువు ఏమని నూరిపోస్తున్నాడు? నీవు నమ్ముకొని నీ దేవుని చేత మోసపోకము. ఏమని చెప్తున్నాడు చూడండి. ఇంకా ఏం చెప్తున్నాడంటే 11 అష్షూరు రాజులు సకల దేశముల బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడలేదు కదా? నీవు మాత్రము తప్పించుకుందవా? నీవు మాత్రం. కాబట్టి అవిశ్వాసాన్ని నూరిపోస్తా ఉన్నాడు. అర్థమైంది నేను చెప్పింది ఇందాక. కొంతమంది భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, తోడబుట్టిన వాళ్ళు ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, సహ విశ్వాసాలు కూడా. అండ్ నీ వల్ల కాదు, అది జరిగే పని కాదు. అవిశ్వాసాన్ని నూరిపోస్తారు అంటే మన విశ్వాసాన్ని శోధిస్తారు. మనం శోధింపబడితే అద్భుతాలను చూడకుండా పోగొట్టం. ఆ శోధకుని చేయిస్తే ఇప్పుడు ఈయన ప్రజలకు ఏమని నూరిపోస్తాడో చూడండి. అది కూడా మనం చూడాలి. ప్రజలకు ఏమని నూరిపోస్తున్నాడో చూడండి. 6వ వచనం. యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాటలు తెలియజేయండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు, అతనితో ఒక ఆత్మను నేను. కాబట్టి ఆయన మరలా వాళ్ళని బలపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అష్షూరు మాట్లాడిన రాజు మాట్లాడిన మాటలకు నువ్వు భయపడద్దు, నీ విశ్వాసం నువ్వు చల్లగిల్లద్దు, నువ్వు కురింగిపోకు. నీ విశ్వాసము ఎప్పటిలాగే ఉంచు, ఇంకా అవసరమైతే కొంత తారాస్థాయికి పెంచుకో. విశ్వాసం నువ్వు ఇంకా బలపడాలి తప్ప కురింగిపోకు. ఆ శోధనకు నువ్వు భయపడకు. ఏమని చెప్తున్నాడు? ఆ శోధనకి నీవు భయపడకు. మరి ఇప్పుడు ఆ శోధన ఎలా జయించాలి? 14-15 వచ్చిన ఇలాంటి ప్రమాదకరమైన శోధన మనం ఎలా జయించాలి? హిజ్కియా దూతల చేతి నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా సన్నిధి మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధి ఇట్లని ప్రార్థన చేసెను. ఏమని చేశాడంట? యెహోవా ఏమని వాడాడు చూడండి. 1 కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, 2వది భూమి ఆకాశమును కలగజేసి అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. చూసారా ఏమని ఆయనను వర్ణిస్తున్నాడు? నీవు భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు, సకల రాజ్యములకు అంటే భూమి మీద ఉన్న ఎన్ని దేశాలు, ఈ దేశాలలో ఉన్న రాజ్య పరిపాలన ఉందో వాటన్నిటికీ నువ్వేమైనావు? నీవు దేవుడవై ఉన్నావు. కాబట్టి నా దేవుడు కూడా నీవే, మా దేవుడు కూడా నీవే, నా కుటుంబానికి కూడా దేవుడు నువ్వే, నాకు కూడా దేవుడు నువ్వే, నా సంఘానికి కూడా దేవుడు నీవే.
అంటే విశ్వాసంలో చల్లగిల్లలేదు. అందుకని మత్తయి సువార్త 26:41 ఏం చెప్తున్నాడు? మీరు శోధనలో ప్రవేశించకుండా, అంటే శోధన ఎప్పుడు పడితే అప్పుడు మనం కూడా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి, వాడు కూడా మనలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదిగే ఏం చేసేది? ఏ ఆయుధం వాడాడు? విశ్వాసం అనే ప్రార్థన ఆయుధాన్ని వాడుతుంది. కొట్టి విశ్వాసం కాదు ఇక్కడ, కొట్టి ప్రార్థన కూడా అవసరం. విశ్వాసికి ఏమవసరం? విశ్వాసం ఉంటే సరిపోదు, దానికి దినదినము. ఇప్పుడు ప్రమిద ఉందండి, ఏముంది? ప్రమిద ఉంది, దాని పేరు ఏమంటారు? తెలుసా ప్రమిద అంటే? అది తెలియదు మీకు? దీపావళి రోజు నూనె పోసి వెలిగిస్తారు, ఏమని పిలుస్తారు దాన్ని ఇక్కడ? దాని పేరు ప్రమిద. దాంట్లో ఒత్తి ఉంటుంది, అది వెలగాలంటే ఏం చేయాలా? నూనె కూడా ఉండాలి. అర్థమైందా? ఒత్తి ఒకటి ఉంటే సరిపోదు, నూనె కూడా ఉండాలి. నూనె అయిపోతే అది ఆరిపోయిపోతుంటుంది, నూనె అయిపోతుంటే అది ఆరిపోతుంది. నూనె పోస్తున్నాం అనుకో అది వెలుగుతూ ఉంటుంది. అలాగే శోధన వచ్చినప్పుడు మన విశ్వాసమే, బలమైన విశ్వాసమే, బలంగా నమ్మకం ఉంది దేవుని మీద, అన్నిటిని జయించి, అన్నిటిని ఓర్చుకొని, అన్నిటిని సహించి, బలమైన తీర్మానం చేసుకొని బాప్తిసం తీసుకున్నాం. ఏమని? ఏదేమైనా సరే నేను చావైన బ్రతికిని దేవుని కొరకే. మంచి నిర్ణయం తీసుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, విశ్వాసగా సంఘంలో చేరాం. ఆనాటి నుండి ఈనాటి వరకు ఇంకా విశ్వాసం ఎదగాలనే ఆలోచనలు మనకు ఉంటున్నాయి, మంచిదే. కానీ అదే సమయంలో శోధకుడప్పుడు రెడీ ఉంటాడు. విశ్వాసంలో మనం ఎదగకుండా చేయడమే మన టార్గెట్. ఏంటిది అది? మన టార్గెట్ ఏంటి? ఎదగకుండా చేయడమే మన టార్గెట్. ఎందుకంటే ఎదిగితే అద్భుతాలు మనం చూస్తాం. కాబట్టి మనం అద్భుతాలు చూడడం, ఆశీర్వదించబడడం, మేలు పొందడం, దీవించబడడం శోధకుడికి ఇష్టం ఉండదు. మనం నాశనం అయితే సంతోషిస్తుంటాం కదా. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే, ఇక్కడ సన్హేరీబు ఎలాగైతే వచ్చాడు, మన జీవితంలో సాతానుడు రావచ్చు, లేక ఇంకే వ్యక్తి అయినా వాడు మనల్ని శోధించవచ్చు. అలాంటప్పుడు ఆ సమయంలో మనం ఏం చేయాలి? అది లేదు ఇది లేదు అనేది కాదు, మనం ప్రభు పాదాల చెంతకి చేయాలి. ప్రభువా, నాలో ఉంది విశ్వాసం, కొంతదే, సరైనది కాదు, ఆ విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. దాన్ని ఏం చేయాలంట? మాలో విశ్వాసం. చూడండి, శిష్యులు అడిగారు. లూకా సువార్త ఒక అద్భుతమైన మాట, 6వ అధ్యాయం 17వ వచనం అనుకుంటూ చదవండి. లూకా సువార్త. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానంలో నిలిచినప్పుడు 17వ అధ్యాయం 6వ వచనం, సారీ 17:5. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, అంటే వాళ్ళు ఏమడుగుతున్నారు? మేము విశ్వాసంలో చల్లగిలిపోకూడదు, మేము శోధింపబడినప్పుడు ఫెయిత్ కోల్పోకూడదు. ఏమని అడుగుతున్నారు ప్రభుని? వాళ్ళ ప్రార్థన ఏంటి చూసారా? ఏం చెప్పాడు? అపోస్తలే దేవుణ్ణి అడిగారంటే మరి మన పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాలుండి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు, ఘనకార్యాలు చూసిన వాళ్ళే దేవుని ఏమని ప్రార్థిస్తున్నారు? మా విశ్వాసము అంటే ఈ వికెట్ ఎప్పుడైనా మాది పడిపోయే అవకాశం. శోధకుడు మాకంటే బలాఢ్యుడు, మేమంత బలమైన వారం కాదు. కాబట్టి మా విశ్వాసాన్ని దినదినము వృద్ధి పొందించుము. అంటే దేంట్లో మనం అభివృద్ధి పొందాలా? చన్నగిలిపోకూడదు. ఒకవేళ ఫెయిత్లో కనుక మనం శోధింపబడితే అద్భుతాలు కనుమరుగైపోతాయి. కాబట్టి మొదటిది ఏంటంటే ఫెయిత్. మొదటి ఎఫ్ ఏంటి?
అంటే వాడు ఏ విషయంలో మనల్ని శోధిస్తాడు? విశ్వాసంలోనే వాడు మనల్ని శోధిస్తాడు. ఎందుకని? అనేకమైన అద్భుతాలు చూడకుండా చేయటమే మన ఉద్దేశం. మరి మనం ఏం చేయాలా? వాడిని జయించాలంటే ఆ శోధన కాలంలో ఇంటికి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కాబట్టి అపోస్తులు ఏం చేస్తున్నారు? ఇక్కడ యేసుని డైరెక్ట్గా అర్చిస్తున్నారు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. కాబట్టి లూకా సువార్త 17:5 చాలా ప్రామాణికంగా మనకు కనబడుతుంది. అప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడు? 6వ వచనంలో, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే. ఎంతుంటే సరిపోతుందంట? ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబరి చెట్టును చూసి, ఈ చిన్న విశ్వాసం కనుక మీలో ఉంటే మీరు ఏమి చెప్తే అది జరుగుతుంది. మీరు ఏం చెప్తే అది జరుగుతుంది. కాబట్టి మన విశ్వాసంలో, ఫెయిత్లో సాతానుడి చేత శోధింపబడకుండా ఉండాలంటే మన ఆయుధం ఏంటి? ప్రార్థన. ప్రార్థించే వారి దగ్గరికి సాతానుడు ఏమాత్రం రాడు. ఏం చేసే వారి దగ్గరికి? ప్రార్థించేవాడి దగ్గరికి. వాడు ఏదైనా శోధిస్తేనే తప్ప మనల్ని నిర్వీర్యం చేయడం వాడి టార్గెట్ లేదు. ఏయో కొన్ని బలహీనతలు యోగుకి ఎంతగా హింసించాడు? యోగుని ఏమైనా జయించగలిగాడా? జయించలేడు. అనుకుంటాడు వాడు జయించగలనని, ఏమి జయించలేడు. అంటే ఏముండాలి మన దగ్గర? ప్రార్థన అనే ఆయుధం ఉండాలి. విశ్వసిస్తే సరిపోదు, దేవుని కొరకు జీవిస్తానంటే సరిపోదు, తీర్మానం చేసుకుంటానంటే సరిపోదు. ఎక్కడికెక్కడ ప్రార్థన చేయటం ద్వారా మన విశ్వాసంలో పెంపారుతూ రావాలా. దేదీప్యమానంగా మన విశ్వాసాన్ని వెలిగేటట్టు, ప్రజ్వలించేటట్టు చేసుకోవాలి. అప్పుడే మనం శోధనను జయించగలం. అప్పుడు అద్భుతాలు మనం చూడగలం. ఇది మొదటిది. రెండోదిగా చూడండి, దేవుని వాక్యంలో రెండోదిగా మనం పరిశీలన చేస్తే, రెండోదిగా చూస్తే ఫ్యామిలీ. రెండోది మనం దేని చేత సాతానుడు మనల్ని శోధిస్తాడు? ఫ్యామిలీ చేత. చూస్తారా? రెండో ఎఫ్ ఏంటి? ఫ్యామిలీ. కాబట్టి ఇది చాలా మంది జీవితాల్లో ఓటమి. చాలామంది జీవితాలు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఏమైనారు? ఓడిపోయినారు. ఫ్యామిలీ అంటే ఏంటిది? చూడండి, యోబు గ్రంథం 2:9. ఫ్యామిలీ ద్వారా కూడా మనం ఓడిపోతాం. ఫ్యామిలీ ద్వారా కూడా మనం శోధింపబడతాం. ఫ్యామిలీ అంటే మెంబర్స్, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, పిల్లలు కావచ్చు, చెల్లి కావచ్చు, అన్న కావచ్చు, అక్క కావచ్చు. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలక యుందువా. దేవుణ్ణి దూషించాలంట. ఏం కమ్మని చెప్తుంది? దేవుణ్ణి దూషించి మరణము కమ్మని. అర్థమైంది నేను చెప్పేది? ఇప్పుడు సుమంగలిగా ఉండవలసిన భార్య ఎవరు బతికితే సుమంగలిగా ఉంటారు? భర్త బతుకుంటేనే ఆమె అలంకరించుకోవచ్చు, మంచి చీర కట్టుకోవచ్చు, ప్రతి శుభకార్యానికి వెళ్ళొచ్చు. చూసారా? కానీ ఈమె ఏం కోరుకుంటుందంటే భర్తను చావు కోరుకుంటుంది. నేను అనుకుంటాను ఇక్కడ యోబు భార్య మాట్లాడుతుంది అనుకోకూడదు మనం. యోబు సాతాను చేత ఏం చేయబడి ఉంటుంది? భార్య, యోబు భార్య సాతాను చేత ప్రేరేపించబడి ఎయిడ్స్ ఉన్నా సరే, కరోనా ఉన్నా సరే అని మంచంలో కాలు చేతులు లేకపోయినా అలా పడి ఉంటే నేను సుమంగలిగా ఉంటాను అనుకుంటుంది ఏ భార్య అయినా. కుంటోడైనా, గుడ్డోడైనా, కురిపోడైనా అది బతుకుంటే చాలు, నేను సుమంగలిగా ఉండగలను అనుకునాల్సిన భార్య దేవుణ్ణి దూషించు, పైపెచ్చి ఏం చెప్తుంది? దేవుణ్ణి దూషించి, మనిషిని దూషించమని చెప్పట్లా, ఏకంగా దేవుణ్ణి దూషించి నువ్వు చేస్తేనే బాగుంటుంది అంటే ఫ్యామిలీ ద్వారా కూడా మనం ఏం చేయబడతాం? శోధించబడతాం.
నువ్వు అన్ఫిట్లే, నీ వల్ల కాదు, మళ్ళీ నువ్వు ప్రార్థన పోతావంట. అసలు నిన్ను ఏం చూసుకుని మీ పాస్టర్ గారు చర్చికి రాణిస్తున్నాడు? ఎన్ని లోపాలు ఉన్నాయి నీ దగ్గర? ఏం చూసి నీ పాస్టరు నీకు ఇవన్నీ చెప్పట్లేదరా? మీ నాన్నకి వ్యతిరేకంగా మాట్లాడు, మీ అమ్మకి వ్యతిరేకంగా మాట్లాడు, మేనమామకి వ్యతిరేకంగా మాట్లాడు, ఇట్లాంటివి నేర్పిస్తున్నాడా? ఎట్లా? అలా మీ పాస్టర్ దగ్గరకు వచ్చి నేను చెప్తాను ఈ సంగతి అంతా. మీ పాస్టర్ గారు ఇట్లా చెప్పాడు అమ్మాయి, మీ పాస్టర్తో నేను మాట్లాడతాపా, మీ సేవకుడితో నేను మాట్లాడతాపా, అత్తమామ పువ్వు పెట్టొద్దు అన్నాడా, అన్నం పెట్టొద్దు అన్నాడా? కొంతమంది ఉంటారు కదా. కాబట్టి అంటే ఫ్యామిలీ చేత కూడా ఏం చేయబడతారు? ఇక్కడ ఎవరు శోధింపబడ్డాడు? ఈయన ఎవరంటే తెలుసా? ఒక కామన్ మ్యాన్ కాదు ఈయన. చూడు, మొదటి వచ్చిన చదవండి, మొదటి 2 వచనాలు చదవండి. ఊజు దేశమందు ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు. ఇక్కడ 4 లక్షణాలు ఉన్నాయంట ఆయనలో. అందుకే వాక్యం చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, అతను యథార్థవంతుడు. న్యాయవంతుడు. రెండవది, అతను న్యాయవంతుడు. దేవుని యందు భయభక్తులు. మూడవది, దేవుని యందు భయభక్తులు గలవాడు. చెడుతనమును నాలుగవది, చెడుతనమును విసర్జించినవాడు. అంటే ఇట్లాంటి మహోన్నతుడికే, మహాగరుడికే ఫ్యామిలీ చేత ఏం చేయబడుతున్నాడు? ఇప్పుడు శోధింపబడుతుంది. మరి మనం ఏం పాటి వాళ్ళు? మనం ఎంత? మన బ్రతుకులు ఎంత? ఆయన బహుధనవంతుడు ఆ కాలానికే. ఏమేమున్నాయంటే 5వ వచనం చదవండి. అతనికి 7,000 గొర్రెలను ఏంటంట? 7,000 గొర్రెలను 10 గొర్రెలు 10 మేకలు ఉంటే అది ఆపలేము మనం. ఇక నాకేంట్రా ఒకదాన్ని తెగనమ్ముతాను అంటాడు. 7,000 గొర్రెలు అంటే ఒక 100 గొర్రెలకి ఒక కాపర్. అంటే ఇప్పుడు 800 మంది ఉంటారు కాపర్లు. 700. చూసారా? ఆయన 10 మనుషులు ఎంతమందో? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలను, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లను, 500 జతల ఎడ్లు. కొంతమంది 2 ఎడ్లని 3 ఎడ్లని ఒక పాలేరు కాస్తుంటాడు కదా. మరో 1000 ఎడ్లంట. ఎన్ని ఎడ్లు? ఒక 2 ఎద్దులు సేద్యం చేయడానికే ఎంతమంది కావాలా? 1 కావాలా? మరి 500 జతలు అంటే ఎంతమంది పాలేరు సేద్యం చేయడానికి? 500 మంది కావాలా? అక్కడేమో 700, ఇక్కడేమో 500. లెక్కేసుకోండి ఎంతమంది కూలీల్లో. మన కాలం కనుక లెక్కేస్తే 500 జతల ఎడ్లు, 8,000 ఒంటెలు, ఎన్ని ఉంటాయి? 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండేది. ఇప్పుడు చూడండి, ఇంతటి మహోన్నతుడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ కాలానికి కుబేరుడు అని మనం చెప్పొచ్చు. ఆ కాలానికి ఏమని చెప్పొచ్చు? కుబేరుడు అని చెప్పొచ్చు. ఇప్పుడు కుబేరుడు అంటే ఎవరు? అంబానీ, అదాని అనుకుంటున్నాం మనం. అలాంటి వాళ్ళలో ఈయన కూడా ఆ కాలంలో ఒకడు. ఇంతటి ధనవంతుణ్ణి, ఇంతటి భక్తిపరుణ్ణి ఎవరి చేత శోధింపబడుతున్నాడు? భార్య చేత శోధన, ఫ్యామిలీ చేత. నువ్వు నిర్వహించుకోండి. చూసారా? అంటే ఫ్యామిలీ కూడా కొంతమందికి ఏమైంది? అంతేకాని మన సహవాస నాయకుడు ఎవరి చేత శోధింపబడ్డాడు? ఎవరు లేకుండా సేవ చేశాడు? భార్య లేకుండానే, కొడుకు లేకుండానే. అంటే ఫ్యామిలీ అతని సేవకి ఏమైంది? ఆటంకమైంది. కాబట్టి ఆయన జయించాడు. ఏంటంటే విడిచిపెట్టాడు. దేనివల్ల? భక్తి కాపాడుకున్నాడు. తాను వాడిన ఆయుధం ఏంటి? ప్రార్థన. లక్ష్మి గారు వాడిన ఆయుధం ఏంటి? ప్రార్థన. ఏ శోధనైనా మనం జయించాలంటే మనకు ఒకే ఒక ఆయుధం, అది ప్రార్థన అనే ఆయుధం వలన మనం జయించగలం. ఇప్పుడు యోబు కూడా దేని మీద జయించగలిగాడు? ప్రార్థన. ఆయన అన్నాడు, ఒక్కరాలు మాట్లాడినట్టు మాట్లాడితే. అదే మనమైతే
ఏ వేటపొడలో కత్తి తీసుకొని ఏం చేసేవాళ్ళం? ముక్కలు ముక్కలుగా. ఒకడంటే భార్య నరికి పోలీసుడు ఎవడో ముక్కలు ముక్కలు చేసి వండాడన్నాడు. వాడు చూడండి, తట్టుకోలేకపోయాడు, ఎమోషను భరించలేకపోయాడు. ముక్కలు చేసి మళ్ళీ పాత్రలు వేసి ఉడకబెట్టాడంటే చూడండి. అర్థమవుతుందా? ఎవరి ద్వారా శోధింపబడ్డాడు? భార్య చేత శోధింపబడ్డాడు. జీవితం నాశనం చేసుకున్నాడు. కానీ యోబు నాశనం చేసుకోలేదంటే ఆ శోధనని ఆయన ఏం చేశాడు? ప్రార్థన శక్తి ద్వారా జయించాడు. ఇప్పుడు చదవండి 42:12. జయించినందువలన ఏం జరిగింది? యెహోవా యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే, అంటే మొదటి అధ్యాయం మొదటి వచ్చినానికి చివరి అధ్యాయం వచ్చే వరకు ఏం జరిగిందో చూడండి. మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించును. అతనికి 14,000 గొర్రెలను. ఇప్పుడు లెక్కేసుకోండి. అప్పుడు 7,000. ఈ శోధన జయించిన తర్వాత, ఈ ఫ్యామిలీని జయించిన తర్వాత ఏమైందంట? 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడగాడిదలను కలిగిను. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలను కలిగింది. మళ్ళీ ఆ భార్యతోనే కాపురం చేశాడు. చచ్చిపోమన్న భార్యనే ఇప్పుడు సుఖపడింది, మరలా తల్లి అయింది. అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే ఫెయిత్ వల్ల ఏం చేసినంటే ఫ్యామిలీని చేయించాడు. ఈనాడు చాలా కుటుంబాలలో భర్త విషయంలో, భార్య విషయాల్లో ఎన్నో రకాల శోధనలు ఎదుర్కొంటున్నటువంటి ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం నీ కొరకే. ఏ ఫ్యామిలీ మెంబర్స్ చేత నువ్వు శోధింపబడుతున్నావో, ప్రియ సహోదరి సహోదరుడా, సేవకుడా సేవకురాలా, పరిచారకురాలా, ప్రేమైన విశ్వాసి, దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఫ్యామిలీ చేత శోధింపబడుతుంటే జయిస్తే నీకు 2 ఆశీర్వాదం. ఏం పొందుతావు? 2 ఆశీర్వాదం. జయించలేవా? నువ్వే ఉండకపోవచ్చు. ఏ అసలు నొయ్యో గొయ్యో చూసుకుని బ్రతికెందుకు బ్రతకాలని డిప్రెషన్ గురైపోయి పిచ్చిదానిలా, పిచ్చివాడిలా ఈ బ్రతకలేనని మరణమే శరణం అనుకుంటున్నావా? అవసరం లేదు. నీ ప్రార్థనకు నీ ప్రభుతో సహవాసం చేస్తే యోబును ఆశీర్వదించిన దేవుడు ఫ్యామిలీ విషయంలో శోధించబడిన నిన్ను కూడా, నీ సేవని, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఈ ఫ్యామిలీని మనం ఏం చేయాలా? జయించాలి. ఒక్కోసారి ఎలా ఉంటుందో చూడండి. దేవుని వాక్యం చూస్తే ఒక్కోసారి ఎలా ఉంటుందో చూడండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 45-47 వచనాలు చదవండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 45-47. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము. 2 పాదములు కలిగి 2 చాలు. 47 కూడా చదువు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పడట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించడం మేలు. అంటే శోధింపబడటం. దాన్ని ఏమని వాడాలి? ఆ పదానికి శోధింపబడుతున్న వ్యక్తికి ఏమవుతుందంట? 2 కళ్ళుండి, 2 కాళ్ళుండి, 2 చేతులుండి నరకంలో పడే అవకాశం ఉంది. ఆ శోధనను జయిస్తే ఒక కన్ను లేకపోయినా, ఒక కాలు లేకపోయినా, ఒక చెయ్యి లేకపోయినా ఎక్కడ బతుకుంటాం? పరలోకం. ఎక్కడ పోతాం? పరలోకం. చూడండి, లూకాసు వార్తలో చూస్తే 14:26. ఫ్యామిలీ విషయంలో మనం చూస్తున్నాం. ఒక్కోసారి మన దేహము కూడా మనల్ని శోధిస్తుంది, మన కోరికలు కూడా మనల్ని శోధిస్తాయి, మన అవయవాలు కూడా మనల్ని శోధిస్తాయి.
ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను ప్రాణమును సైతం ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానియడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే మనము విశ్వాస స్థాయిలో దేవుడికి శిష్యుడు అవ్వాలి. బలమైనటువంటి సాధనంగా శిష్యునికం అంటే ఏంటిదంటే భౌతికమైన విషయాలలో చూస్తే ఒక శిష్యుని కాలం సంపూర్ణమైనప్పుడు అతని మరణావస్థ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పీఠాధిపతిని చేస్తారు. శిష్యుని ఏం చేస్తారు? పీఠాధిపతిని చేస్తారు. ఎవరెవరు పీఠాధిపతి అయిన వాళ్ళు ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్గా రామకృష్ణ పరమహంస. ఆయన గారు చనిపోయిన తర్వాత ఆ రామకృష్ణ మిషన్ని బాధ్యతలు ఎవరికి అప్పగించబడ్డాయి? ఒక యవనుడైన స్వామి వివేకానందకు అప్పగించబడ్డాయి. అర్థమవుతుందా? అంటే చాలామంది శిష్యులు ఉండొచ్చు, కానీ ఒక్కరికి మాత్రమే సార్వభౌమాధికారం ఇచ్చి బాధ్యతలు అప్పగిస్తారు. ఇది ఆత్మ సంబంధమైనది అర్థం కావడానికే నేను అలా బయటకు వచ్చాను. అదైతే అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఏమేం చేయాలంట? అది కనుక చేయాలంటే ఒక వ్యక్తి ఏమవ్వాలా? సర్వసంగ పరిత్యాగము చేయాలి. ఏం చేయాలా? అతనికి అన్నిటి మీద ఆశలు కోరికలు చంపుకోవాలి. రాగద్వేషాలు కూడా ఉండకూడదు. వివాహం కూడా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండాలి. ఏమవ్వాలా? ఆజన్మ బ్రహ్మచారిగా ఉండాలి. తల్లిని విడిచిపెట్టాలా, తండ్రిని విడిచిపెట్టాలా? మీరు చెప్పండి. భార్య ఉండి విడిచిపెట్టాలా, అన్నదమ్ములు ఉండి విడిచిపెట్టాలా, ఆస్తులు విడిచిపెట్టాలా, అన్ని విడిచిపెట్టాలా. అన్నీ ఏం చేయాలి? దీనికి ఈ వాక్యం అర్థం కాక మతోన్మాదులు ఏమంటారంటే, చూడు బైబిల్ దేవుడు మతోన్మాది, అమ్మని నాన్నని భార్యని పిల్లల్ని కొడుకుని కూతుర్ని ఆస్తుల్ని అక్కచెల్ని విడిచిపెట్టమంటున్నాడు. ఆ మూర్ఖులకు అర్థం కాదు. మరి మన పీఠాధిపతులు ఎవరు ఎలా వచ్చారన్న సంగతి తెలుసా? ఒక చిన్న లాజిక్ అక్కడనే ఉంది. మళ్ళీ వాళ్ళు కూడా సర్వసంగ పరిత్యాగం చేసిన వాళ్ళే వస్తారు. ఇలాంటి సబ్జెక్టులు అందరికీ అర్థం కాదు. ఏ సేవకుడు ఇలాంటి విషయాలను అంటే కంపేర్ చేసి అద్భుతంగా ప్రజెంటేషన్ చేసి సంఘానికి వివరించడం చాలా కష్టం. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, తన శిష్యుడు అవ్వాలి అంటే ఫెయిత్ని అంటే ఈ ఫ్యామిలీని ఏం చేయాలి? కొన్ని సందర్భాల్లో ఆ స్థాయికి మనం ఎదగాలంటే, ఏ స్థాయికి? ఏదో ఊరిక వచ్చిపోతే సరిపోదు. ఆ స్థాయికి మనం ఎదగాలి అంటే అంచెలంచెలుగా కొన్నింటిని మనం ఏం చేసుకోవాలా? ఒక వ్యక్తి సివిల్కి ప్రిపేర్ అయితే ఐఏఎస్ ఐపీఎస్కి వాడు తల్లిదండ్రికి కుటుంబానికి అన్నిటికీ స్నేహితులకి దావతులకి దూరం అయిపోయి గదిలో 16-18 గంటలు చదవాల్సిందేనంట. ఐపీఎస్ సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ర్యాంక్ రావాలంటే 16-18 గంటలు చదివితే కానీ అతను ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడే సాధించడం కష్టం. మరి ఒక వ్యక్తి ఐఏఎస్ అవ్వడానికే ఇన్ని వదులుకుంటుంటే అర్థమవుతుంది నేను చెప్పేది. ఒక వ్యక్తి పీఠాధిపతి అవ్వడానికే ఇన్ని వదులుకుంటుంటే జీవము గల దేవునికి శిష్యుడయ్యి విశ్వాసయ్యి ఆ తారాస్థాయికి చేరి ఆయన చేసే కార్యాలు భూమి మీద చేసి చూపించాలంటే మరి విడిచిపెట్టుందా? అన్నీ కలిగి ఉంటే భక్సింగ్ గారే చేయలేకపోయాడు. తల్లికి దూరం అయ్యాడు, తండ్రికి దూరం అయ్యాడు, అన్నదమ్ములకు దూరం అయ్యాడు, అక్క చెల్లెలకు దూరం అయ్యాడు, చదువు సబ్జెక్టుకి దూరం అయ్యాడు, ఆస్తులకు దూరం అయ్యాడు, భార్యకి దూరం అయ్యాడు, కొడుక్కి దూరం అయ్యాడు. అలా దూరం అయ్యాడు కాబట్టి ప్రపంచంలో 21వ శతాబ్దము ప్రవక్త అనే గుర్తింపు
వచ్చింది, లేదంటే ఎవరికైనా వస్తుందా? ఒక విశ్వాసంగా ఉండింటే, దేవుడు నమ్ముకుని అలా ఉండింటే ఈరోజు భక్సింగ్ గారు ఎవరో ప్రపంచానికి తెలిసిండేది కాదు. ఈరోజు ప్రపంచానికి గుర్తింపు వచ్చిందంటే సాధు సుందర్ సింగ్ అన్నీ విడిచిపెట్టేశాడు. ఏమయ్యాడు? అన్నీ విడిచిపెట్టేశాడు. చూసారా ఎలా ఉందో? కాబట్టి నేనేం చెప్తున్నానంటే, దేవుని వాక్యంలో ఉన్న మర్మాన్ని మనం గ్రహించాలి. వరకు వచ్చేస్తే నో ప్రాబ్లం, ఎలా అయినా ఉండొచ్చు. కానీ ఆ స్థాయికి వెళ్ళాలంటే మాత్రం మనం కొన్నిటిని ఏం చేయాలా? కొన్నిటికి దూరం అవ్వాలా, కొన్నిటిని విడిచిపెట్టాలా. ఆ శోధనను మనం ఏం చేయాలా? జయించాలా. అక్కడ భార్య ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, తల్లి ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు, అక్క ఉండొచ్చు, అన్న ఉండొచ్చు, తమ్ముడు ఉండొచ్చు, కూతురు ఉండొచ్చు, కుమారుడు ఉండొచ్చు, మేనమామ ఉండొచ్చు, మేనత్త ఉండొచ్చు, ఎవరైనా ఉండని కాక ఫ్యామిలీ మెంబర్స్ని మనం ఏం చేయాలా? ఆ శోధింపబడుతున్నప్పుడు మనం చేయించకపోతే భగత్ సింగ్ గారి స్థాయికి ఎదగటం అంత ఈజీ కాదు. సాధు సుందర్ సింగ్ గారి స్థాయికి ఎదగటం అంత ఈజీ కాదు. ఏసన్న గారి స్థాయికి ఎదగటం కూడా అంత ఈజీ కాదు. మంగమూరి దేవదాసయ్య గారి స్థాయికి ఎదగటం కూడా అంత ఈజీ కాదు. కొంతమంది భూమి మీద ఆనిముత్యాలు, దిగ్గజాలు, భక్తులని దేవుడి తన మహిమ కొరకే వాడుకుంటూ వచ్చారు. క్రైస్తవం భారతదేశంలో ఇంతగా విరాజిల్లిందంటే వారు స్వదేశాన్ని వదిలిపెట్టి మహానుభావుడు బ్యాప్టిస్టు సంఘ వ్యవస్థాపకుడు విలియం కేరీ తన త్యాగము ప్రయాణమంతా భార్యను కోల్పోయాడు, కుమారుని కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు. ఇవాళ మనం వాడుతున్న ఎన్నో వస్తువులు ఆయన మనకు కనిపెట్టినట్టువే. ఇవాళ మహిళలు చదువుకోవడానికి స్కూళ్ళు, అమ్మాయిలు చదువుకోవడానికి ఈరోజు మనం రాస్తున్న ఒక డాక్యుమెంట్ అంటే సిరా కనిపెట్టాడు, పోస్ట్ ఆఫీస్ కనిపెట్టాడు, ట్రైన్ ఇంజిన్ కనిపెట్టాడు, ఎన్నో కనిపెట్టాడు ఆయన. అంత కుటుంబాన్ని త్యాగం చేశాడు. కాబట్టి ఈరోజు మనం ఇంత యథేచ్ఛగా చదవగలుగుతున్నాం, రాయగలుగుతున్నాం, మన గలాన్ని విప్పగలుగుతున్నాం, సమాజంలో ఒక స్థానంలో నిలబడగలుగుతున్నాం అంటే దానికి కారణం మహర్గా పుట్టినటువంటి మహారాష్ట్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన భార్య, పిల్లల్ని, కుటుంబాన్ని, సమస్తాన్ని కోల్పోతూ వచ్చాడు. కాబట్టి ఆయన శాసించగలిగాడు, రాజ్యాంగాన్ని రాయగలిగాడు. రాజ్యాంగం ఉన్నంతకాలం భారతదేశంలో ఆయన బ్రతుకున్నట్టే. చూసారా? కుటుంబాన్ని, సమస్తాన్ని త్యాగం చేసిన వాళ్ళు. త్యాగం చేస్తేనే ఒక అద్భుతం, ఆశ్చర్యకారం. ప్రపంచంలో భారతదేశంలో ఒక అద్భుతమైన పేరుగా పిలువబడుతూ వచ్చింది. ఆ కాలంలో 1922లో మరణించింది. బ్రాహ్మణ కులంలో పుట్టింది. 12 సంవత్సరాల వయసులో 18,000 శ్లోకాలు కంఠత చేసింది. 19 సంవత్సరాల వయసు వచ్చే వరకే అన్ని కోల్పోయింది. భర్తని, కూతుర్ని. విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ విద్యాభ్యాసం చేసి దేవుని నమ్మి ఆ తర్వాత ముక్తి మిషన్, శారద మిషన్ వ్యవస్థాపన చేయగలిగింది. ఆమెనే పండిత రామాబాయి. ఏ త్యాగం చేయకుండానే ఆ స్థాయికి ఎదగటం అంత ఈజీ కాదు. ఫ్యామిలీ చేత శోధింపబడింది. చిన్న వయసులోనే విధవరాలైపోయింది. ఆ కాలంలో విధవరాలు, వితంతుని బయటకు వచ్చే అధికారం భారతదేశంలో లేదు. దేశాన్ని విడిచిపెట్టింది. అణగారిపోతున్న నా జాతి స్త్రీలను, అణగారిపోతున్న నా భారత వనితలను నేను ఏదైనా సాధించాలి, వారి కొరకే నేను పాటుపడాలి. నేను ఎంతో కొంత త్యాగం చేయకపోతే, ఈ శోధన జయించకపోతే నేను ఆ స్థాయికి చేరలేను
ప్రియ సోదరి సోదర, ఈ వాక్యం వింటున్న మీరెంతో ధన్యులు. కాబట్టి ఫ్యామిలీని జయించిన వారి స్థాయి ఏ స్థాయిలో ఉందో చూడండి. మనం కూడా జయించాలి. ఏ విధము చేతనైనను ఈ శోధనల నుండి మనం విముక్తులం కావాలి. ఒక గొప్ప ఆశయాలు మనకు ఉండాలి. ఒక బలమైనటువంటి మార్గదర్శిగా, మాదిరిగా నేను నా జీవితం అనేకులకు ఉపయోగకరమైనట్టుగా ఒక ట్రేడ్ మార్క్గా చరిత్ర పుటలో నీకు నాకు ఒక పేజీని సంపాదించాలంటే ఈ ఫ్యామిలీని మనం ఏం చేయాలా? జయించాలా. సామాజికంగా జయించాలి, అలాగే ఆధ్యాత్మికంగా కూడా జయించాలి, ఫిజికల్గా జయించాలి, స్పిరిచువల్గా కూడా జయించాలి. అప్పుడే మనము చరిత్ర పుటలో మనకంటూ ఒక పేజీ, ఒక ప్రత్యేకమైన స్థానం భక్తుల జీవితాల గురించి మనం ఆలోచిస్తూ వచ్చాం. ఇది రెండవది. మూడవదిగా చూద్దామా? మూడో ఎఫ్ అంటే ఏంటిది? మూడో ఎఫ్ అంటే ఏంటిది? ఫీమేల్. మూడో ఎఫ్ ఏంటి? ఫీమేల్ మనం జయించాలి. మనం ఎవరు? మేల్. మనం ఎవరు? కాబట్టి ఇప్పుడు ఎవరు జయించాలి? మనం ఫీమేల్ కూడా మనకు శోధన. బలమైన కారణాలు మన జీవితంలో ఎన్నో ఉంటాయి. మన జీవితంలో ఏమేమి ఉంటాయి తెలుసా? ఎన్నిటినో జయించుంటాం, ఎన్నిటినో సాధించుంటాం, ఎన్నో పథకాలు వచ్చింటాయి, ఎన్నో అవార్డులు నీ జీవితంలో, ప్రమోషన్లు, సీల్డ్, ఉత్తమ టీచర్గా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా, ఉపాధ్యాయురాలుగా రకరకాల అవార్డులు నువ్వు పొందిండొచ్చు, ఎన్నో సీల్డ్, పథకాలు, కప్పులు నువ్వు గెలిచిండొచ్చు. చివరికి రాష్ట్రపతి చేత, ఎందరి చేతుల్లో అవార్డు పొందిండొచ్చు. చివరికి ఒకవేళ నువ్వు భారతరత్న అవార్డు కూడా పొందిండొచ్చు. కానీ ఫిమేల్ని కనుక జయించకపోతే మన జీవితం పతనమైపోతుంది. మనం సాధించిన పథకాలు, మనం సాధించిన బిరుదులు, మనం సాధించిన గౌరవ మర్యాదలు, మనం సంపాదించిన ఆస్తులు, భవనాలు, ఇవి ఏవి కూడా కనపడవు. అన్ని కర్మలుగైపోతాయి. ఒక వ్యక్తి జీవితాన్ని ఉదాహరణ చూద్దామా? దేవుని వాక్యంలో చూద్దాం. ఒక వ్యక్తిని చూద్దాం. 14వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథం ఒక వ్యక్తి జీవితాన్ని చూస్తాం. ఆయన జీవితంలో ఉన్నటువంటి సంగతులను మనము పరిశీలన చేద్దాం. ఆయన జీవితంలో ఉన్న సంగతులను మనము పరిశీలన చేస్తే 14వ అధ్యాయం 3వ వచనం, 3-4 వచనం. వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే కానీ 14 వారు 14 చదవండి. వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే కానీ, దాని ముందు బాగా చూడండి. 16:3 చూడండి. కాదు, 14:5-6. 14:5-6. అప్పుడు సంసోను తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరిడిచి వచ్చెను. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయాను. ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతను దానిని చీల్చెను. ఏంటంట? కొదమ సింహాన్ని యవన కాలం ఉన్నప్పుడే, వివాహితుడు అవ్వకమునిపే. చూడండి ఎలాంటి వాడంట?
సంసోను క్యారెక్టర్ ఎలాంటిది, సంసోను అతనికి ఉన్నటువంటి అథారిటీ, అతనికి ఉన్న ఘనత ఎలాంటిదో చూడండి. మనమైతే బల్లికి, బొద్దింకకి, నల్లికి, పిల్లికి, కుక్కకి, కప్పకి ఏం చేస్తాం? భయపడతాం. ఎలాంటి భయాలు ఉన్నాయండి జీవితంలో. కానీ ఇక్కడ చెప్తున్నాడు, సంసోను దగ్గరికి ఏమొచ్చిందంట? కొదమ సింహం. ఆయనకి ఎట్లా కనపడిందంట? కొదమ సింహం మేక పిల్లలాగా కనపడింది. ఎలా కనపడింది? మేక పిల్లలాగా కనపడింది. అది 2 నెలలదో 3 నెలలదో మనకు తెలియదు. దాన్ని ఏం చేశాడంట? చీల్చేశాడు. ఎంతటి ఘనత, ఎంతటి ఘనత. ఇది 14వ అధ్యాయం 5-6 వచనాలలో ఉన్న విషయం. ఇప్పుడు 15వ అధ్యాయం దగ్గర రండి. ఆయన జీవితంలో ఘనతలు కొన్ని చూద్దాం. 15వ అధ్యాయం 2వ 4-5 వచనాలు. పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి రెండేసి తోకల మధ్యన ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మంట చేసి ఫిలిష్తీయుల గోధుమ చెరువులోనికి వాటిని ఓడించి పడగ కుప్పలను. ఇక్కడ ఏం చేశారంటే ఒక నక్కని పట్టుకోవడం కాదు, 300. అసలు నక్కలు దొరుకుతాయా? నక్కలు దొరుకుతాయా? అది ముందేలనుకున్నావు దొరకటానికి, అదేమైనా ఉడుమ దొరకడానికి, అదేమైనా జింకన దొరకడానికి, అదేమైనా దుప్పే దొరకడానికి. ఏంటంట? నక్క అంటేనే దానికి రకరకాల ప్లాన్స్ ఉంటాయంట. చిత్తులు మారుతుంటారు కదా. అలాంటి ఒక నక్క కాదు, 300 నక్కలు పట్టుకొని ఒకదానికి ఒకటి ముడేసి, ఎంత బలాఢ్యుడు. మన దేశానికి 2 ఉండేవాళ్ళు బలాఢ్యులు, తెలుసా? వాళ్ళ పేరేంటో? కింకాంగ్, దారసింగ్. వాళ్ళకంటే బలాఢ్యుడు ఇక్కడే, వాళ్ళకంటే కూడా ఈయన బలాఢ్యుడు. 300 నక్కలు పట్టుకున్నాడు. ఇంత బలాఢ్యుడు. మొదటిది కొదమ సింహాన్ని చీల్చాడు, 300 నక్కలు పట్టుకోగలిగాడు. మూడవదిగా చూస్తే తన జీవితంలో 15వ అధ్యాయం 15వ వచనం. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముక కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను. ఏంటంటే ఆయన ఎంతమంది వచ్చారు? దేని చేత? అదే ఫిరంగి కాదు, అదే AK-47 గన్ను కాదు, అదే మిసైల్ కాదు. అర్థమవుతుందా? ఇలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాక్యం అంటే. మన వాళ్ళు 3 చెప్పడానికే, ఉగ్రవాదులు చెప్పడానికే. అర్థమవుతుందా? యాంటీ నక్సలైట్లు 3-4 చంపడానికే. ఎంతమంది చచ్చిపోతారో, ఎన్ని ఆయుధాలు వాడతారో, ఎంతమంది పాత్రలు పేలుస్తారో కదా. మరి ఇక్కడ సంసోను ఎలాంటి మిలిటరీ అని చెప్పాలి, ఎలాంటి కమాండర్ అని చెప్పాలి? దుష్మనులని అనొచ్చు కదా, శత్రువులని. ఒక గాడిద ఎముక, దవడ ఎముక అంట. గాడిద మొత్తం ఎముక కాదు, మళ్ళీ గాడిద కలేబెరమంత కాదు, గాడిద స్పెయిన్ కూడా కాదు, గాడిద తలంత కాదు, గాడిద కాలు కాదు. ఏంటంట? దవడ ఎముకతో. ఎంతమందినంట? 1000 మందిని చంపిన పరాక్రమశాలి. ఎన్ని? గాడిద ఎముకతో. ఎండిది కూడా కాదు, అది పచ్చి దవడ. ఒకవేళ ఎండిపోయిందంటే కొడితే దెబ్బ కూడా సత్యాలు అన్నట్టు కాదు, పచ్చిదే. 1000 మందిని చంపాడంటే ఎంత పరాక్రమం గలవాడో చూడండి. ఒక మనిషిని 2 లొంగ తీసుకుంటారా, లొంగ తీసుకోరా? ఒక వ్యక్తిని, ఒక చీటింగ్ కేసు, ఒక స్మగ్లర్ని
ఒక రౌడీని పట్టుకోవాలంటే 5 మంది 10 మంది పోలీసులు పోతారు కదలే కదా. మరి కిల్లర్ వీరప్పని పట్టుకోవడానికి 2 రాష్ట్రాలు ఏకమైనాయి. ఏమైనాయి? 2 రాష్ట్రాల కమాండ్ బెటాలియం ఏకమైపోతే ఇటు తమిళనాడు అటు కర్ణాటక చుక్కలు చూపించాడు, పట్టుకోలేకపోయారు 2 రాష్ట్రాలు. చివరికి మట్టికి వెళ్ళిపోయారనుకో 15-20 సెకండ్లలో, అది వేరే విషయం. ఆట అయితే ఆడించాడా లేదా? మరి ఈయన 1000 మందిని చంపగలిగాడు. ఎంత పరాక్రమం గలవాడు. ఇది కూడా 4వ చూడండి. 4వ చూస్తే 16వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. ఆయన జీవితంలో ఏమైపోయింది? దేనికి ఇలా తయారయ్యాడు? 3వ వచనం చదవండి. 14వ అధ్యాయం 3వ వచనం. ఇంత పరాక్రమశాలైనటువంటి, ఇంత బలాఢ్యుడైనటువంటి సంస్థలు వారు నీ స్వజనుల కుమార్తెలలో కానీ సారీ ఇంకోటి చెప్పాలి. 16వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదవలేదు. మనం చెప్పినట్టు ముందు దాటిపోయిన సంస్థను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డుకర్రతోటి వాటిని ఊడదీసి పెరికి తన భుజముల మీద పెట్టుకొని ఎబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ కోనకు వాటిని తీసుకొని పోయి పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలాను స్త్రీని చూడండి. ఇక్కడ ఏమని రాయబడిందంటే ఈ పట్టణపు గవినికి ఉన్నటువంటి దాని ఏం పేరు? దాని పేరేంటి? ఏం పేరు పెట్టారు? ద్వారము. దాని పేరేంటి? అంటే ద్వారము, గేటు. మన భాషలో చెప్పాలంటే ఏంటి? 1000 మంది మోస్తేనే మోయగలరంట ఆ గేట్ని. ఆ గేట్ని ఎంతమంది మోయాలా? ఎంతమంది మోయాలా గేట్ని? 1000 మంది కలిసి అక్కడ ద్వారబంధనం నిలబెట్టారంట ఆ గేట్ని. అలాంటి గేటు ఒక్కడే ఎత్తి ఏ లోయలో పడేస్తాడంట? షోరేకు లోయలో పడేశాడు. ఎంత బలాఢ్యుడు! అర్థమవుతుంది నేను చెప్పేది. ఇది 4వ అద్భుతం. ఇంతటి బలాఢ్యుడు, ఇంతటి ధైర్యశాలి, ఇంత శక్తి సంపన్నుడు ఏం చేయలేకపోయాడు? ఫిమేల్ని జయించలేకపోయాడు. కింద నుంచి చదవండి. అక్కడే కింద నుంచి చదవండి. 5వ వచనంలో 4వ వచనం. పిమ్మట అతడు దెలీలాను స్త్రీని మోయింపగా, అంటే ఎబ్రోను ఎదుట ఉన్న కొండ లోయలో పడేశాడు ఆ గేట్ని. కానీ ఇప్పుడు ఏమైపోయాడు? ఒక స్త్రీ శోధనకి ఏమైపోయాడు? లొంగిపోయాడు. ఎంత బలాఢ్యుడు, ఎంత పరాక్రమవంతుడు, ఎంత బలాఢ్యుడు! ఇన్ని అద్భుతాలు, అవార్డులు, రివార్డులు కలిగినటువంటి వ్యక్తి ఏమైపోయాడు? ఒక స్త్రీ, ఫిమేల్ దగ్గర ఏమయ్యాడంట? ఫిమేల్ దగ్గర ఏమయ్యాడు? మోహించి చదవండి. ఫిలిస్తీన్ల సర్దారులకు ఏమయ్యాడు? ఫిలిస్తీన్ల సర్దారులకు ఏమయ్యాడు? దొరికిపోయాడు. సర్దారులకు ఏం చేశాడు? దొరికిపోయాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఏం చేశారో మనం చదవాలి. సంసోను అక్కడికి వచ్చినని తెలిసినప్పుడు కళ్ళు ఓడబెరికి అది చదవాల్సింది. ఏం చదవాలి? ఇంతటి పరాక్రమంతుడు, ఇంతటి బలాఢ్యుడు ఎవరు? 15 అయితే
హృదయంలోకి. ఇంతటి బలాఢ్యుడు ఏమయ్యాడు? అతను ఏం చేశారంట? ఫిలిప్తీలు పట్టుకొని 21 లేదంటే 19 నుండి 22 వరకు చదవాలి. అన్ని విషయాలు మనకు అర్థం కావాలంటే ఆమె పదారాజ్యం ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించడము మొదలు. అంటే అతని తల మీదకి మంగళ కత్తి రాకూడదు. అది అతని బలం. అది నాజీలు చేయబడిన వాడు. అంటే ఫిమేల్కి శోధనకు ఏమైపోయాడు? ఇంతటి బలాఢ్యుడైనప్పటికీ నీ విశ్వాసం ఎంత బలమైనదైనా, నువ్వు దేవుని కొరకు ఎంత బలమైన తీర్మానం చేసుకున్నా, నీ జీవితంలో ఫిమేల్ని జయించలేకపోతే ఏ గతి పడుతుంది? మనకు కూడా సంసోను పట్టిన గతి. ఏం చేశారంటే చూడండి 21 వచనం. అప్పుడు ఫిలిప్తీలు అతన్ని పట్టుకొని అతని కన్ను ఓడదీసి ఏం చేశారంట? ఏ కళ్ళతోనైతే శత్రును కొదవ సింహాన్ని భయపెట్టగలిగాడో, ఏ కంటి చూపుతోనైతే 1000 మందిని గడగడలాడించాడో, ఏ కంటి చూపుతోని ఆ ధైర్యంతో గేటును ఎత్తి లోయలో పడేస్తాడో, ఏ కంటి చూపుతో నక్కలని 300 నక్కలు బట్టి గడగడలాడించాడో, ఆ పరాక్రమశాలి ఇప్పుడు ఏమైపోయాడంట? ఆ కళ్ళు ఓడ తిరుగుతుంటే ఏం చేయలేకపోతున్నాడు. ఒక సాధారణమైన వ్యక్తిగా, నిస్సాయుడిగా, ఒక పసిబిడ్డలాగా బలవంతమైంది. ఏ విషయం పోగొట్టుకున్నాడో తెలుసా? ఫిమేల్ని జయించలేకపోయాడు. చూడండి ఏమైందో. కళ్ళు ఊడబెరికి గాజులను తీసుకొని వచ్చి చదవండి. ఇత్తడి సంకెల చేత అతను బంధించి అతను బందీగృహంలో తిరగలి విసిరివాడాయను. ఏమయ్యాడు? ఒక గానుగ ఎత్తుకి గానుగ తిప్పినట్టుగా తిప్పబడుతున్నాడు. ఎంత దారుణమో చూడండి. అతని పరాక్రమం ఏంటి? అతని బలం ఏంటి? అతని శక్తి ఏంటి? ఏం జయించలేకపోయాడు. చివరికి చచ్చిపోయాడు. చివరికి ఏమయ్యాడు? చచ్చిపోయాడు. అంతమైపోయింది ఆయన జీవితం. ఫిమేల్ ఎంత ప్రమాదకరమో. ఏంటిది? ఫిమేల్ ఎంత ప్రమాదకరమో. చాలామంది ఓడిపోతున్నారు. చాలామంది ఓటమి, ఆ శోధన జయించలేకపోవటం. బైబిల్ ఇలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు అందరి గురించి మనం ధ్యానించే సమయం లేదు. ఒక బలాఢ్యుని గురించి ధ్యానిస్తాను. అంటే నీ విశ్వాస పరిమాణం అలాంటిదే, నీ భక్తి అలాంటిదే, నీ శక్తి సామర్థ్యాలు అలాంటివే. స్త్రీ మోహంలో పడితే, ఫిమేల్ జీవితంలో నువ్వు శోధింపబడితే నీ జీవితం అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. మరలా చరిత్రలో మనం నిలబడలేము, గెలవలేము. బహు జాగ్రత్తగా ఉండాలి. బహు జాగ్రత్తగా మనం. మూడోది ఏంటి? ఫిమేల్ని మహాపరాక్రమశాలైన సంసన్ ఏం చేయలేకపోయాడు? ఆ ఫిమేల్ శోధన జయించలేకపోయాడు. ఫిమేల్ శోధన జయించిన యోసేపు ఐగుప్తులో ప్రధానమంత్రి అయ్యాడు. శిక్ష అనుభవించినప్పటికీ ప్రధానమంత్రి అవుతూ వచ్చాడు. దీనివల్ల ఫిమేల్ని జయించాడు కనుక. పరాక్రమశాలి అయినటువంటి సంసోను జయించలేకపోయి తన చదువునే చాలించాడు. కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది. విశ్వాస జీవితం, పరిచయం నుండి పరిచయం పాడవుతుంది, సేవ నుండి సేవ పాడవుతుంది, సంఘ పెద్ద అయితే సంఘ పెద్ద అధికారం పోతుంది, గుర్తింపు లేకపోతుంది, సమాజంలో ఘనత పోతుంది, రాజకీయ రంగం నుండి విలువ పోతుంది. అక్కడేమో టైటిల్ ఇస్తారు, ఆయన గారి డ్యాస్, ఎమ్మెల్యే గారి డ్యాస్,
ఎంపీ గారి డ్యాస్ సత్యం. ఆ? సత్యం. లీలలో రాసారి. డ్యాస్ లీలలో రాసారి. అర్థమవుతుంది లేదా? కాబట్టి కెరీర్ నాశనం అయిపోతుంది, హోదమైపోతుంది. అందుకే సంస్థలు ఫిమేల్ ఏం చేయలేకపోయాడు, జయించలేకపోయాడు. యోసేపు జయించాడు కనుక అదే గుర్తులో ప్రధానమయ్యాడు. ఇది ఎన్నవది? మూడవ ఎఫ్. మూడవ ఎఫ్ ఏంటి? ఫిమేల్. నాలుగవది చూద్దామా? ఫెలోషిప్. నాలుగవది ఏంటి? నాలుగో ఎఫ్ ఏంటి? ఫెలోషిప్. ఎక్కడ కూడా చాలామంది ఈ శోధనకి కనుమరుగైపోయిన వారు ఉన్నారు, భ్రష్టు పట్టిపోయిన వారు ఉన్నారు. బైబిల్ ఇశ్రాయేలీయుల గురించి మనం చూద్దాం. కీర్తన 104, 35, 36 వచనాలు చదవండి. ఫెలోషిప్ నాలుగవది. నాలుగో ఎఫ్ ఫెలోషిప్. చదవాలి తరగింత లేట్ చేయవద్దు. 35, 36 అని చెప్పాడు. పాపులు భూమి మీద నుండి అసలు మీరు ఎక్కడికి పోయారు? 104వ కీర్తన 104. లేదంటే 106 చూడండి. ముప్పై 35 వచ్చు. అన్య జనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకొని. నాలుగోది ఏంటి? ఫెలోషిప్. 4 ఎఫ్ అంటే ఏంటిది? ఎవరితో ఫెలోషిప్ చేశారంటే వాళ్ళు అన్యులతో ఫెలోషిప్ చేశారు. ఈనాడు నేను ఆ ఫెలోషిప్ ఎవరితో? రౌడీలతోనా, గుండాలతోనా, తాగుబోతులతోనా, అల్లరి చేసే మూకతోనా, దావతులు చేసుకునే వారితోనా, ఎంజాయ్ చేసే వారితోనా, దేవుడికి సంఘానికి వ్యతిరేకమైనటువంటి శక్తులతోనా, సమాజానికి నష్టపరిచే వాళ్ళతోనా, ఎవరితో మన ఫెలోషిప్ ఉంది? ఆలోచించు. ఆ ఫెలోషిప్ మనల్ని భ్రష్టు పట్టిస్తుంది. ఏంటంటే ఆ చిన్న కుమారుడు ఎవరితో ఫెలోషిప్ చేశాడు? తండ్రితో లేదు, అన్నతో లేదు, సంఘంతో లేదు, దేవునితో లేదు. ఎవరితో ఫెలోషిప్ చేశాడు? పందులతో ఫెలోషిప్ చేశాడు. పందులు తినే భోజనం, ఆహారాన్ని తినాలని అనుకున్నాడు. అంటే ఏం చేశాడు ఇప్పుడు ఆయన? అతనికి అన్ని రకాల ఫెలోషిప్ పోగొట్టుకున్నాడు. ఈ రాత్రి వేళ ఈ బైబిల్ పట్టణంలో నీ ఫెలోషిప్ ఎవరితో? ఇశ్రాయేలీయుల ఫెలోషిప్ అన్యులతో చేశారు, భ్రష్టు పట్టిపోయారు, వారు తిరుగుబాటు చేశారు. ఏ కొరత లేకపోయినా, ఏ అనారోగ్యం రాకపోయినా, ఏ వ్యాధి రాకపోయినా, ఏ వైరస్ రాకపోయినా, ఏ వ్యవసాయం చేయకపోయినా సమృద్ధిగా ఆహారం తిన్నారు, అన్నం భుజించారు. వాళ్ళ చెప్పులు వారు తెగలేదు, వాళ్ళ పాదము కాలు వాయలేదు. లక్షల మంది అరణ్యములు ఏమైపోయారు? రాలిపోయారు. దేవునితో ఫెలోషిప్ చేయవలసిన వారు, సంఘంతో ఫెలోషిప్ చేయవలసిన వారు, నాయకుడైన మోషతో ఫెలోషిప్ చేయవలసిన వారు వ్యతిరేకమైన ఆలోచనలు, దాతాను కొరాహులతో ఏం చేశారు? వారు ఫెలోషిప్ చేశారు. దేవుడికి వ్యతిరేకమవుతూ వచ్చారు, అక్రమం అన్యాయం చేయడానికి పూనుకున్నారు. కాబట్టి 250 మంది భూమి నెరవేర్చింది ప్రాణంతో వారు పాతాళానికి వెళ్ళిపోయినారు. ఒకటి ఈ రాత్రి మన ఫెలోషిప్ ఎవరితో ఉంటుంది? కొన్నిటిని మనం జయించాలి. నాకు ఈ రోజు వరకు దేవుని స్తోత్రం చెప్పగలను, ఒక్క భౌతికమైన స్నేహితుడు లేడు. ఒక్కరు కూడా. ప్రతి రంగంలో కొంతమందికి స్నేహితులు ఉంటారు. పెయింట్ రంగంలో నేను చాలా కాలం రాణించాను, ఒక స్నేహితుడు లేడు. సేవకు వచ్చి దాదాపుగా
పార్ట్ టైం సేవ చేసి ఫుల్ టైం సేవ చేసి మొత్తం మీద కలిపి 33 సంవత్సరాలు ఇప్పటికీ సేవలో కూడా ఒక స్నేహితుడు లేడు. కారణం ఏంటి? నేను ఒక వ్యక్తితో ఫెలోషిప్ చేయాలంటే అతనిలో ఆశయాలు చాలా అమోఘమైనవి ఉండాలి. అప్పుడే నేను అతనితో ఏం చేస్తా? ఫెలోషిప్ చేస్తా. ఒక పిన్నిస్ దేన్ని అతుక్కుంటుంది? బ్లేడ్ని అతుక్కుంటుందా? అంటే బ్లేడ్కి ఆ శక్తి ఉందా? మ్యాగ్నెట్ శక్తి ఉందా? ఇప్పుడు పిన్నిస్ వెళ్ళి ఎక్కడ అతుక్కుంటుంది? మ్యాగ్నెట్ అతుక్కుంటుంది. మ్యాగ్నెట్ దగ్గర నుంచి ఇంకో పిన్నిస్లో బ్లేడ్ని ఈ పిన్నిస్ ఏం చేయగలదు? అతుక్కోగలదు. అంటే ఇది మ్యాగ్నెట్ కాదు. ఇదే నా కాన్సెప్ట్. అంటే నేను ఒక వ్యక్తితో ఫెలోషిప్ చేయాలంటే అతను ఎంతో గొప్పవాడై ఉండాలి, ఎంతో పవర్ఫుల్ అయిన వాడై ఉండాలి, ఎంతో భక్తిపరుడై ఉండాలి, ఎన్నో ఆశయాలు కలిగిన వాడై దేవుడి కొరకే ఒక బలమైన నాయకుడు సాధనమై ఉండాలి. అప్పుడు నేనేం చేయగలను అతనితో? అప్పుడైతే నేను అతని దగ్గర నేను కొన్ని నేర్చుకోగలను. అప్పుడు నేను అతనితో ఫెలోషిప్ చేస్తాను. లేకపోతే నాకు ఏం పని? అదొక నేను చెప్పేది. కానీ నేను ఎవరితో ఫెలోషిప్ చేయను? ఎవరితో ఫెలోషిప్ చేయను. ఏ రోజైతే మనం విశ్వాసంగా బలమైన నిర్ణయం తీసుకుంటామో ఒక్కొక్కటిగా మనకుండే, అంటే నాకు 4 వ్యక్తులు ఉండేవారు, అతి ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఎవరు? ఒకడు విజయ్. 5 ఉండేవాళ్ళే. ఒకడే పేరేంటి? విజయ్. 2వ వ్యక్తి పేరు కుమార్. 3వ వ్యక్తి పేరు గిడ్డయ్య. 4వ వ్యక్తి పేరు మర్చిపోయిన సాయిబుల్ అబ్బాయి, లారీ డ్రైవర్. 5వ వ్యక్తి పేరు గణేష్. మేము 5 ఈ 5 వ్యక్తులతో కలిసి బెవత్సంగా అవమానకరంతో సిగ్గుతో చెప్తున్నా విపరీతంగా సినిమాలు చూసేవాళ్ళం. సలీం, అతని పేరేం పేరు? సలీం, లారీ డ్రైవర్. అర్థమవుతుందా? అంటే గణేష్, సలీము, విజయ్ ఈ 3 ఒకటి. తర్వాత మా పక్క వీధిలో ఉండే వ్యక్తులు ఎవరంటే కుమారు, గిడ్డయ్య. గణేష్, విజయ్ ఐటీసీ కంపెనీలో వాళ్ళు ఏదో జాబ్ చేసేవాళ్ళు. సినిమా ఫీల్డ్లో సినిమాలు చూస్తా సలీం వాళ్ళకి పరిచయం అయ్యాడు. మొదటి రోజే మొదటి ఆటకి వెళ్ళేవాళ్ళు. అంత పిచ్చ. వాళ్ళు మందు కూడా తాగేవాళ్ళు. బార్లు కూడా వాళ్ళతో పాటు కలిసి వెళ్ళేవాడిని. కానీ నేను ఏం తాగేవాడిని తెలుసా? థమ్స్అప్ తాగేవాడిని. వాళ్ళ స్నేహాన్ని పోగొట్టుకునేవాడిని కాదు. మాజా తాగేవాడిని. మాజా అంటే నాకు ఆ దినాల్లో బాగా ఇష్టం. ఇప్పుడు ఎప్పుడైనా తాగితే స్ప్రైట్. అర్థమవుతుంది చెప్పేది. ఆ స్నేహము వదులుకునేవాడిని కాదు. ఏం చూడడానికి? సినిమాలు చూడడానికి. దైవ ప్రత్యక్షతలోనికి ఎప్పుడైతే వచ్చానో 5 జిగిరి దోస్తులు, ఆ స్నేహం ఏమైపోయింది? కట్టయిపోయింది. చాలా సులువుగా కట్టయిపోయింది. ఒక సమస్యను చాలా ఈజీగా రెప్పపాటున నిమిషము సెకండ్లోనే ఒక బలమైన నిర్ణయం తీసుకుంటా. నేను నిర్ణయం తీసుకున్నానుకో ఇక మరలా ఇది వద్దు అనుకుంటే తల కోసి ఆడ పెట్టినా కూడా నేను మరలా మాట్లాడను. ఇంకా అంత బలమైన నిర్ణయం తీసుకుంటా. నిర్ణయం తీసుకున్నానా సూర్యచంద్ర నక్షత్రాలను దిగి వచ్చినా కూడా ఇక మళ్ళీ రాతిపడే అలవాటు లేదు. ఏ విషయంలో కూడా రాతిపడలేదు. ఏదైనా నిర్ణయం తీసుకోక మునిపే ఉండాల. ఆ స్థాయిలో ఎవరైనా తండ్రి అయినా, తల్లి అయినా, అమ్మైనా, తమ్ముడైనా, అక్కైనా, చెల్లైనా, కూతురైనా, కుమారుడైనా, భార్య అయినా తీసుకునే నిర్ణయం అంత బలంగా ఉంటుంది. ఇక ఆ నిర్ణయం మాత్రం మార్చుకో. అలా దేవుడు నాకు బాల్య దినాలలోనే నేర్పించాడు. అందుకనే సహవాసాలన్నీ ఏం చేసుకున్నా నేను విడిచిపెట్టుకున్నాను. ఇంకొక అబ్బాయి ఉండేవాడు. ఇంకా మా వీధిలో ఆడుకోవటానికి
ఆడుకోవడానికి కొంతమంది ఉన్నారు. మా పక్క వీధిలో, మా వీధిలో ఎవరు లేరు, మా వీధితో ఎవరితో ఆడేవాడిని కాదు, మా పక్క వీధి వాళ్ళతో ఆడేవాడిని. మా పక్క వీధిలో వాళ్ళు ఎవరంటే మధు, ఇద్దరు మధులు, మధు, సాములు, పక్కీరు, ఇంకో సాయిబుల అబ్బాయి, వాని పేరు ఏదో, డోర్లు, కారు డోర్లు రిపేర్ చేసేవాడు, వాడి పేరు మర్చిపోయాడు. వీళ్ళందరితో కలిసి ఆడుకునేవాళ్ళు. గోళీలాట, ఫిలిమ్స్ ఆట, దాక్కునే ఆట, దాన్ని ఏమంటారు ఇక్కడ, దాక్కునే ఆట, ఒంగుని దూకే ఆట, ఇట్లాంటి ఆటలన్నీ వీళ్ళతో కలిసి ఆడేవాళ్ళు. తర్వాత సెటిల్ ఆడేవాళ్ళు. సెటిల్ ఏమో ఒక వైసెస్ అబ్బాయి రవిప్రసాద్, వాడి పేరు ఏం పేరు, ఇప్పుడు రాయచూరులో ఉంటాడు, రవిప్రసాద్, వాడి పేరేంటి, వాడితో సెటిల్ ఆడేవాడిని. వాడి దగ్గర పోయేవాడిని కాదు, వాడే మా వీధికి వచ్చేవాడు. వాడు ఒక్కడే. వీళ్ళందరూ ఇప్పుడు చెప్పిన పేర్లందరూ వాళ్ళ ఇంటికి దగ్గర ఉంటారు, కానీ వాళ్ళందరూ రఫ్గా ఉండేవాళ్ళు. బీడీలు, సిగరెట్లు అట్టాడు, అన్ని త్రాగుడు. ఒక మదర్ వాడు సారాయి అమ్మే లక్ష్మీదేవి కొడుకు, వాడు, మన పేరేంటి, మధు. వాడేం చేస్తాడు, ఎవరు కొడుకు, సారాయి లక్ష్మీదేవి కొడుకు. వాళ్ళు సారా అమ్మే వాళ్ళు తిన్నారు. ఇంకెట్టుంటుంది రోడ్డు అడ్డం. ఈ రవికుమార్ వాళ్ళ మామ ఉన్నటువంటి చదువుతున్నాడు, ఈ పక్కన రోడ్డు పక్కన ఎగుతారా, ఇంకా అది షట్టర్ ఎట్టుంది అట్లా. సారా లక్ష్మీదేవి కొడుకు మధు, వాడు చనిపోయినాడు. ఇంకోటి పేరు కూడా మదే, అని పేరు వచ్చేసి వాళ్ళని ఏమని పిలిచేవారంటే, వినియం సారా లక్ష్మీదేవి కొడుకు మధు అనేవాళ్ళు. వాళ్ళేమో మున్సిపాలిటీ మధు, వాళ్ళేమో మున్సిపాలిటీలో జాబ్ చేసేది. వీళ్ళందరి ఇల్లు దగ్గరనే అంతయ్య. సాములు అనేవాడు మధు, వాళ్ళ చిన్నమ్మ పెద్దమ్మ కొడుకులే. ఆ తర్వాత పక్కిరి, వాళ్ళ ఇంటి పక్కిళ్ళే. ఆ తర్వాత సాయిబుల అబ్బాయి పేరు మర్చిపోయినా, వాడు ఆ పక్కింటాడు. తర్వాత ఈ మధు అనే లైన్లో ఇంక చిన్న మధు, మున్సిపాలిటీ మధు అనేవాడి ఇల్లు. అక్కడక్కడండి అర్థమవుతుందా. నేను ఒక్కనే మా వీధిలో, ఆ వీధికి పోయి ఆడేవాడిని. ఆ స్నేహాలు కూడా విడిచిపెట్టాను. స్నేహం కాదు, అవి ఆటలే, అంతే, ఆడుకోవడం వరకే. ఈ రవి అనే అబ్బాయితో సిటీలు ఆడేవాడిని. అది కూడా ఎంత ఈజీగా నాకు వదిలిపెట్టడం, చాలా ఈజీ. దేవుడు నన్ను తయారు చేశాడు. ఈ రోజుకి కూడా ఒక్క సహవాసం, ఒక వ్యక్తితో కూడా స్నేహం లేదు, సహవాసం లేదు. ఒక ప్రత్యేకత ఉండాలి. మరి ఎవరితో సహవాసం చేయాలా, ఎలాగా, ఒకసారి చూద్దాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మరి ఎవరితో సహవాసం చేయాలి, ఫెలోషిప్ ఎవరితో చేయాలి, మన సంతోషంగా చదవండి. 3 మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాం. మన సహవాసమైతే ఎట్టున్నారంట, మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను. అంటే ఇప్పుడు మన ఫెలోషిప్ ఎవరితో ఉండాలా, దేవునితో ఉండాలా. ఫెలోషిప్ ద్వారా కూడా మనం భ్రష్టు పట్టిపోయే అవకాశం ఉంది. అంటే ఫెలోషిప్ను కూడా మనం ఏం చేయాలా. 4వది, ఫెలోషిప్ను కూడా, ఆ శోధనను కూడా మనం చేయించాలి. కొంతమంది ఏంతో ఫెలోషిప్ చేస్తారు, దావతులతో ఫెలోషిప్, జూదంతో ఫెలోషిప్, త్రాగులతో ఫెలోషిప్, దొంగిలించడంతో ఫెలోషిప్, రౌడీలతో ఫెలోషిప్, బ్యాట్తో ఫెలోషిప్, క్రికెట్తో ఫెలోషిప్, ఫుట్బాల్తో, వాలీబాల్తో చచ్చిపోతున్నారు. అంటే స్పోర్ట్స్ ఉండకూడదని కాదు, కానీ వాటికి మనం ఏం కాకూడదు, ఎడిక్ట్ అవ్వకూడదు.
క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా ఎలా ఉండాలని మన ఫెలోషిప్ తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉండాలి. అంటే మనం 4వ శోధన ఏంటి? ఫెలోషిప్ను కూడా మనం ఏం చేయాలా? చేయించాలా. ఫెలోషిప్ను కూడా చేయించాలి. చివరిగా చూద్దాం 5వది, ఫెలోషిప్ను కూడా చేయించాలి. 5వదిగా చూడండి, 5వదిగా చూస్తే ఫేమ్. ఫేమ్ అంటే ఏంటిది? తెలుగులో ఏం చెప్తారు? పేరు సంపాదించడం, అంతే కదా. ఫేమ్ అంటే ఏంటిది? గొప్పగా, గొప్ప స్థాయికి రావటం అంటే సంపాదన. అది కూడా, దాన్ని కూడా ఏమంటారు? అది అంత ఈజీగా రాదు. ఫేమ్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఒక అనామకుడు ఎమ్మెల్యే, వార్డు మెంబర్ అవ్వడం అంత ఈజీయా? ఒక అనామకుడు ట్రాక్టర్లు, లారీలు కొనడం అంత ఈజీయా? పేరు వస్తుందో లేదు సమాజంలో? వాడికి ఏంట్రా, అడు గొప్పోడు, లక్షాధికారి, అడు కోటీశ్వరుడు అంటారా లేదా? అంత ఈజీ కాదు ఫేమ్ అవడం. ఫేమును కూడా శోధన కూడా మనం ఏం చేయాలా? నేను గొప్పడు కావాలి, నేను గొప్పడు కావాలి, నేను గొప్పదాన్ని కావాలి, బలంగా ఉండాలి, అలా ఉండాలి, వాళ్ళకంటే వీళ్ళకంటే ఓదలా ఉండాలా. దాన్ని కూడా జయించలేక చాలామంది ఏమైపోతున్నారు? జీవితం నాశనం అవుతున్నారు ఫేమ్ అవ్వాలని. ఇప్పుడు ఫేమ్ అవ్వాలని ఏం చేస్తున్నారు? దాన్ని ఏమంటారు అయ్యా? ఇన్స్టాగ్రాము, ఇంకా ఫేస్బుక్, ట్విట్టరు. కొంతమంది ఫేమ్ అవ్వాలని రీల్స్, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ట్రైన్ వస్తుంటే రీల్ తీసుకుని చచ్చిపోతున్నారు. నీళ్ళను దూకినట్టు, పెద్ద పెద్దగా పైనుంచి దూకినట్టు ప్రాణాలు పోతున్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఫేమ్ అవ్వాలి, వ్యూస్ రావాలని. అడ్డమైన చెత్తంతా చండాలంగా వాళ్ళ ఫేమ్స్ తర్వాత సంగతి కానీ జీవితాలు ఏమైపోతున్నాయి? నాశనం అవుతున్నాయి. చూడండి, బైబిల్ చెప్తుంది, ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనం. ఫేమ్ కొరకు మనం ప్రాకులాడకూడదు, దాన్ని కూడా మనం ఆ శోధన చేయించాలి. ఆ శోధనను మనం ఏం చేయాలా? నేను అందరికంటే అర్థం కనపడాలా, నేను అందరికంటే మంచి బట్టలు వేసుకోవాలా, మరియు వారు అందరికంటే నేను బాగా మందిరంలో పాట పాడాలా, నాయకుడు కావాలా, ఇవన్నీ కూడా ఫేమ్ కోసమే. ఆ ఫేమ్ విషయంలో ఇతరుని చంపడం, ఆ ఫేమ్ కోసం ఇతరులు నష్టాన్ని కలిగించడం, ఆ ఫేమ్ కోసం ప్రమాదాన్ని కలిగించడం, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా నాశనం చేస్తున్నారు. ఏమవ్వాలని? ఫేమ్ అవ్వాలి. చూడండి ఏం చెప్తుందో బైబిల్. వారు మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశం నుండి శిఖరమును గోపురమును కట్టుకొని ఏం సంపాదించుకోవాలా? ఏమవ్వాలని? ఫేమ్ అవ్వాలని. వీళ్ళు నేమ్ విషయంలో ఫేమ్ అవ్వాలని, వాళ్ళ పేరు గొప్పగా చేసుకోవాలి. అది ఎంత ప్రమాదమో దేవుడంట వదిలిపెట్టలేదు వాళ్ళని. తద్వారా వారు ఏమైపోయారు? వాళ్ళ భాషలు తారుమారైపోయినాయి, చెదిరిపోయినారు. ఈరోజు భూమి మీద 6,200-300 చిలుకు భాషలు భూమి మీదకి వచ్చాయి. ఒకే భాష మాట్లాడేవారు ఫేమ్ కోసం అంట ఎంతగా చెదిరిపోయారు. రెండోదిగా చూద్దామా? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. 13-14 అనుకుంటా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలు తర్వాత చదువు, నేను ముగిస్తాను. 5వది ఫేమ్ కోసం. 5వ శోధన ఎఫ్. నేడైనను రేపైనను ఒకనొక పట్టణములకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని రండని చెప్పుకొనుచున్న వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవితము, మీ జీవం ఏపాటిది? కొంతసేపు
కొంతసేపు కనబడేంతలో మాయమైపు ఆవిరి వంటి వారు. మాయమైపోయే ఆవిరి వంటి వారు. అంతలో కనబడేంతలో మాయమైపోయే ఆవిరి. ఆవిరి వంటి వారు. ద గ్రేట్ నాయకుడు ఏం పేరు? బాలయోగి. ఏం పేరు ఆయన పేరు? ఎవరైనా స్పీకర్, దళితుడు హఠాత్తుగా ఏమైపోయాడు? మరణించాడు. ద గ్రేట్ హీరోయిన్ ఉర్రి తొలగించింది 80-90 దశకంలో. ప్రచారం కొరకు వెళ్ళింది, ఫ్లైట్ ఎక్కింది, సౌందర్య ఏమైపోయింది? అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఎంతో ఘనత వహించిన వారు ఆ ఫేమ్ విషయంలోనే ఇతరులకి తెచ్చిపెట్టాలను లేదా వారు తెచ్చుకోవాలను వారి జీవితం నాశనమైనటువంటి పరిస్థితులు. చూడండి, ఆలోచించండి. వ్యాపారము చేసి లాభం సంపాదించుకుందాము అని చెప్పుకుని వారలారా, ప్రియమైన సోదరి సోదర, వాక్యం ఏంటి నీ జీవితంలో? ఈ 5వది ఎఫ్ను మీరు చేయించగలుగుతున్నావా? దాని కొరకే ప్రాకులాడుతున్నావా? ఉన్నదాన్ని తృప్తి పడకుండా నీ జీవము ఏ పాటిది? హఠాత్తుగా ఏమైపోతుందంట? ఇంతలో కనబడేంతలో మాయమైపోయే పరిస్థితి. అలాంటి వారు ఎందరో ఉన్నారు, చరిత్ర పుటల్లో ఉన్నారు. బాధాకరమైన విషయం, ఇలా చెప్పకూడదు కానీ రెండోసారి గెలిచాడు. మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా ముఖ్యమంత్రిగా చేశాడు. రచ్చబండ కార్యక్రమం కొరకై బయలుదేరాడు. తిరిగి రాని లోకాలకు వైఎస్ గారు ఒక అద్భుతమైన ప్రణాళిక చేయాలనుకున్నాడు. ఎవరు ఊహించలేదు. అలాంటి హఠాత్ మరణం వస్తుందని ఎవరికి అర్థం కాలేదు. ఎన్నో ఆశయాలు చేయాలనుకున్నాడు. కారణం ఏంటో మనకు తెలియదు. దాన్ని మనం మైనస్గా వాడకూడదు. కానీ ఆయన ఉండింటే ఈ రాజ్యం విడిపోయేది కాదు. ఖచ్చితంగా ఆయన ఉంటే కేసీఆర్ కనబడేవాడే. అసలు ఎవరో తెలియదు. వైఎస్ గారు ఉంటే కేసీఆర్. వైఎస్ గారు పోయిన తర్వాత ఉద్యమాలు మొదలుపెట్టాడు. చనిపోతాడేమని సోనియా గాంధీ ఏం చేసింది? రాష్ట్రాన్ని ఇచ్చేసింది. రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఆమె ఘనత ఉండదనుకుంది. కానీ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఏమైపోయింది? ఓడిపోయింది. చెప్తాను, అర్థమవుతుందా? ఫేమ్ కోసం ఎవరు చేయలేంది. ఎప్పుడో 1960 నుంచి పోరాడుతున్న తెలంగాణ రాష్ట్రం ఎవరు చేయలేంది సోనియమ్మ తల్లి మహానుభావులను ఇచ్చింది అనుకున్నారు. అర్థమవుతుందా అండి? కాబట్టి ఫేమ్ కోసము ఒక్కోసారి మనకు ఉన్న కెరీర్ పాడు చేసుకుంటున్నాం, జీవితం నాశనం చేసుకుంటున్నాం. అర్థమవడం లేదు. వాక్యం వింటున్న సోదరి సోదరా, ఉన్న దాంట్లో తృప్తిపడి దేవుని కొరకు యథార్థంగా నమ్మకం ఉంటే దేవుడు నిన్ను ఎక్కడుంచాలో, ఎన్నెంతగా ఆశీర్వదించాలో అంతగా చేస్తాడు. చివరిగా చూద్దామా? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము. ఏమి ఫేమ్ కోసం ఏం చేసుకుంటున్నావు? నిశ్చయముగా ఒక భక్తుడి జీవితాన్ని ఇక్కడ మాదిరిగా మనం చూస్తున్నాం. నిశ్చయముగా నా ప్రభు అయిన ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3-4 3వ అధ్యాయం 8-9. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి అతి శ్రేష్టమైన జ్ఞాన నిమిత్తమై సమస్తమును దేని కొరకంట? జ్ఞానము అతి శ్రేష్టమైన ఏ జ్ఞానం అంటది? అతి శ్రేష్టమైన జ్ఞానం
పిహెచ్డీల నిమిత్తం కాదు, భారతదేశ జ్ఞానం నిమిత్తం కాదు, ప్రపంచం మేధావిగా జ్ఞానం నిమిత్తం కాదు. యేసు క్రీస్తు చదవండి. ఎప్పుడైనా నేను ఆపానంటే అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలని అర్థం. యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాను. అందరు సంపాదించుకోవాలి ఫేమ్ కోసం అనుకుంటే ఏం చేస్తున్నాడంట? యేసు క్రీస్తు జ్ఞానము నిమిత్తము అతి శ్రేష్టమైన దాని కొరకు నాకు కలిగిన సమస్తాన్ని ఏం చేసుకుంటున్నాడు? ఫేమ్ అవ్వాలనుకోవట్లేదు ఇక్కడ. దేవుని కొరకై, దేవుని జ్ఞానము కొరకై, ఆత్మ సంబంధమైన జీవితము కొరకై సమస్తాన్ని పోగొట్టుకోవడానికి ఏమైనా పోగొట్టుకుంటావా నువ్వు? ప్రేమిన సోదరి సోదర, వాక్యం అంటే నీ జీవితంలో ఏమైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా, లేక ఫేమ్ అవ్వడానికి ఇష్టపడుతున్నావా? ఎక్కడ భక్తుని అడిగితే మనం ఆయన కలిగిన సమస్తాన్ని ఏం చేసుకోవాలనుకుంటున్నాడు? నష్టముగా ఎంచుకొని. దేని కొరకు అంటే ఇది 9వ వచనం. దేని కొరకు? క్రీస్తును సంపాదించుకోవాలా. ఏం సంపాదించుకోవాలా? మెయిన్ టార్గెట్ వాళ్ళు ఏం సంపాదించుకోవాలని? ఫేమ్ అవ్వాలనుకుంటున్నారు. మరి ఈయన ఏమనుకుంటున్నాడు? ఏ విషయంలో ఫేమ్ అవ్వాలనుకుంటాడు ఈయన? క్రీస్తు విషయంలో, దేవుని విషయంలో, ఆత్మ సంబంధ విషయంలో, దేవుని జ్ఞానం విషయంలో, పరిచయ విషయంలో, సేవ విషయంలో, దేవుని విషయంలో రీచ్ అవ్వాలి. అది టార్గెట్ ఆయనకి. మన టార్గెట్ ఏంటి? పవర్ టార్గెట్ ఏంటి? అపోస్తల టార్గెట్ ఏంటి? ఈనాడు నీ టార్గెట్ ఏంటి? ఏం చేయాలనుకుంటాడు? క్రీస్తును సంపాదించాలి. అంటే ఆయన ఏ విషయంలో ఫేమ్ అవ్వాలనుకుంటాడు? క్రీస్తు విషయంలో, ఆత్మ సంబంధ విషయంలో, సేవ విషయంలో, పరిచయ విషయంలో క్రీస్తును సంపాదించుకొని ఆ తర్వాత ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసములైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై. అయిపోయింది. ఎక్కడ ఆపాము? క్రీస్తును సంపాదించుకొని అక్కడి నుంచి చదవాలి. ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక సమస్తము ఆయన పునరుత్థాన బలము నెరుగు నిమిత్తం అనలేదా? పదవచనం అది అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో ఫేమ్ అవ్వాలనుకుంటున్నా, పెంటగా చేసుకోవాలనుకుంటున్నా. కాబట్టి బైబిల్ పఠనంలో వాక్యం వింటున్న ప్రేమ సోదరి సోదర, ఈ వీడియో చూస్తున్నటువంటి వీక్షిస్తున్న సోదరి సోదర, నీ జీవితంలో పౌలు ఫేమ్ విషయంలో భౌతిక సంబంధమైన దానిని ఏం చేశాడు? శోధనను జయించాడు. మరి మనం ఓడిపోతున్నామా? జయించేవారికి ఉన్నామా? 5 F అంటే మొదటిది ఏంటి? ఏం జయించాలా? మొదటిది ఏంటి? ఫెయిత్. రెండవది ఫ్యామిలీ. మూడవది ఫెలోషిప్. నాలుగవది ఫీమేల్. 5వది ఫేమ్.
ఇవి కనుక మనము ఈ శోధనలో పడిపోతే నాశనం అయిపోతాం. ఈ 5 ఎఫ్లను కనుక మనం జయిస్తే ఆయన పునరుద్ధాన శక్తిని బలాన్ని ఎరిగి యుగములు ఆయనతో ఉంటాం. చివరి చదవండి యాకోబు పత్రిక 1:12. ఈ 5 షెఫ్లను జయిస్తే మనం ఏమై ఉంటాం? దేవుడు మనకిచ్చే టైటిల్ ఏంటో చూడండి, మనకిచ్చే ఆధిక్యత ఏంటో చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనలో నిలిచిన వాడైతే ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందడు. పౌలు కూడా జీవ కిరీటాన్ని పొందాడు. నా విశ్వాసమును కాపాడుకుంటే ఇక మీద నా కొరకు ఏ కిరీటం అంట? జీవ కిరీటం. కాబట్టి ఈ ఫేమ్ని కూడా మనం జయించగలిగితే ఈ శోధనల్ని జయించినట్లయితే దేవుని దగ్గర నేను మనం ఏం పొందుతాం? జీవ కిరీటాన్ని పొందుతాం. ఆ జీవ కిరీటాన్ని పొందాలనుకుంటున్నావా, పోగొట్టుకోవాలనుకుంటున్నావా? ఏది నీ తీర్మానం? మోకరించండి, ఒక చిన్న తీర్మానం చేసుకొని ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ఒక చిన్న తీర్మానం చేసుకున్నాం. 1 నిమిషం మౌనంగా ఉండండి, ప్రార్థన చేసుకున్నాం. ఈ 5 ఎఫ్లను జయించడానికి నీ సాధారణమైన శక్తి, నీ భక్తి సరిపోదు. దేవునితో మమేకం అవ్వాలా. భక్తులు ఎలా జయించగలిగారు, అలా జయిస్తేనే మనం జీవ కిరీటం పొందగలం. ఏ ఎఫ్ దగ్గర నువ్వు పడిపోతావో, ఏ ఎఫ్కి నువ్వు లోబడిపోతావో, సోదరి సోదర ఒక మంచి తీర్మానం చేసుకో. ఒకవేళ పడిపోయావా, దావీదు కూడా పడిపోయాడు. తిరిగి కన్నీరు కాచి 51వ కీర్తన రాస్తాడు. దేవుడు కోల్పోయిన తిరిగి ఆ రక్షణానందాన్ని ఇచ్చాడు, పూర్వపు స్థితిని ఇచ్చాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కట్టాడు. నిన్ను కూడా కట్టాలనుకుంటున్నాడు. ఒక తీర్మానం, పశ్చాత్తాపంతో కూడిన తీర్మానం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగించేదిగా ఉంది. ఇది అనుకున్న సమయం, ఇదే రక్షణ దినం. నీ జీవితంలో లోపాలు ఉండొచ్చు, సరి చేసుకుందాం. ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరిచి మరలా పూర్వ స్థితిలో ఉంచి నిత్య రాజ్యానికి, నిత్య జీవానికి, జీవ కిరీటానికి నేను వారసునిగా ఇచ్చిపోతాను. ప్రార్థన చేసుకుంటాను.